హాయ్ సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఎన్నాళ్ళు గ్యాప్ ఇస్తే ఎలాగండి? సినిమాకి కదండి. సినిమాకి మీకు నాకు కూడా. మీకు నాకు అంటే అది నేను తెచ్చుకున్న గ్యాప్ కాదు సార్. మీరు మీరు మా మీద అనే దానివల్ల వచ్చింది గ్యాప్. లేదు 24 నుంచి 25 ఎండింగ్ వచ్చేస్తున్నాం. నేను మర్చిపోయాను సార్. నాకు అలాంటి ఆలోచనలు ఏం లేవు. బట్ నేనేమంటానంటే మీరు అన్నది ఒక అందుకు మంచిగా కూడా అయి ఉండొచ్చు. జనాలందరూ నేను ఆన్సర్ చేసిన ఆ దృక్కోణంలో కూడా చూసుండొచ్చు ఆడియన్స్ అంతా. బట్ ఎనీవే మీరు ఆ తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత మీరు సపోర్ట్ చేసిన విధానం డెఫినెట్గా అందరూ గమనించారు. బట్ అయినప్పటికీ తీశారు సార్, మీరు మంచి సినిమా తీశారు, ఒక క్రిటికల్ పొజిషన్లో వచ్చారు సార్. అలా టైంలో నించున్నాం అంతే. కాదు సార్, అంటే మరి ఇప్పుడు ముందు మీరు ఒక క్వశ్చన్ అడిగి డౌట్ అడిగి ఆడియన్స్ అందరి ముందు నన్ను అన్నప్పుడు మీరు అయిపోయిన తర్వాత మరి అలాగే ఒక వీడియోనో ఒక ఇదో లేదు తేజ నిజంగా మాకు ప్రూవ్ చేశాడు హీ ఆన్సర్డ్ అని అనొచ్చుగా, అనలేదు. అదేంటి మన తర్వాత మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేసుకున్నాం చేయలేదు. మనం ఎప్పుడు చేసాం సార్? సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ లేదు మనం చేయలేదు. మా స్టూడియోకి వచ్చారు మీరు. అది రిలీజ్కి ముందే అండి. అది రిలీజ్కి ముందే. ఆ రోజు కూడా మీరు అదే ప్రశ్న మళ్ళీ ఇంకో విధంగా అడిగితే నేను ఏమన్నానంటే, సార్ మీరు సినిమా చూశాక తేజ కాకుండా ఈ సినిమా ఇంకెవరైనా చేసుంటే ఇంకా బెటర్గా ఉండేదని మీకు అనిపిస్తే మీరు నన్ను అడగండి సార్, ఇది నా మాట అని చెప్పి వెళ్ళిన తర్వాత సినిమా బాగుందని ట్వీట్లు వేసారు, అన్నీ వేసారు, కానీ మా గురించి మాత్రం మాడలేదు. ఎందుకంటే మీకు లోపల ఎక్కడో ఉన్నది అది. అలా ఉంటే ఆ సినిమాని అలా అడ్డం పడి అలా భుజాలు వెతుకు. సరే సార్, అప్పుడు అయిపోయింది కాబట్టి కనీసం ఇప్పుడైనా చెప్పండి సార్, ఆనందిస్తాము. ఎదురుగుండా ఉన్నాం కదా సార్. పెద్ద హీరో సార్ భలేవారి ఊరినే అంటున్నా. తేజ పెద్ద హీరో చెప్పారు కదా సార్. కానీ ఒకటి చెప్పండి, మీరు ఒక బాలినటుడిగా స్టార్ట్ చేస్తూ యంగ్ హీరో వచ్చారు. మన తెలుగులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే చిన్నతనంలో కెరీర్ స్టార్ట్ చేసి ఒక 14-15 ఇయర్స్ వచ్చిన తర్వాత 20 ఇయర్స్ వచ్చేసరికి కొంత గ్యాప్ వస్తుంది. ఆ తర్వాత హీరో అవ్వడానికి కష్టం. చాలా మంది స్ట్రగుల్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు పర్సెంటేజ్ 1% 2% కూడా ఉంటుంది, అంత ఉంటుంది. మీరు కూడా అదే రూట్లో కరెక్ట్. హనుమాన్ అనే సినిమా అంత పెద్ద సక్సెస్ అవడం మీకు ప్లస్సా మైనస్సా? మైనస్ ఎలా అవుతుంది సార్ అసలు? చెప్పండి. అంటే 100% అంటే ఒకేసారి ఒక పెద్ద స్టెప్ వేశారు కదా. పెద్ద స్టెప్ మీకు ఆ రోజు ఆ సినిమా వచ్చింది కాబట్టి మీకు అది పెద్ద స్టెప్ లాగా అనిపిస్తుంది, ఆ ఒక్కరోజు చూస్తున్నారు కాబట్టి. నేను దాని వెనకాల ఒక 10 ఏళ్ళ తాలూకా కష్టం, ప్రయత్నం, ఆలోచన, ఆ పర్టికులర్ సినిమా మీద 3 ఏళ్ళు నాది ఉన్న కష్టం, అవన్నీ నేను చూస్తున్నా కాబట్టి, నేను ఓవరాల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నా కాబట్టి అదేమి నాకు సడన్గా రావటమో ఒక పెద్ద సక్సెస్ రావటమో, పెద్ద సక్సెస్ డెఫినెట్గా హ్యూజ్ సక్సెస్, బట్ ఇట్ వాజ్ డెస్టైన్డ్. నిజంగా అంత ఎఫర్ట్ పెట్టాము, ఆడియన్స్కి నచ్చింది. ప్రకృతి ముందు అన్నిటికంటే ముఖ్యంగా ప్రకృతి సహకరించింది, దేవుడు ఆశీర్వదించాడు, ప్రజలు ఆశీర్వదించారు, అది వచ్చింది. అదేదో మాదనో నేను చేసానో అస్సలు అదేం లేదండి. బట్ ఎక్కువ మంది ఆడియన్స్ లో ఒక నమ్మకం క్రియేట్ చేసుకోగలగటం మనం చేసే వర్క్ పట్ల అన్నిటికంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిన థింగ్ సార్. ఎంత డబ్బులైనా సంపాదించుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఆడియన్స్లో క్రెడిబిలిటీ నీ వర్క్ మీద సంపాదించుకోవడం చాలా కష్టం. కొత్తగా డబ్బులు సంపాదించేది కాదు, అదేం లేదండి. అంటే ఆడియన్స్లో క్రెడిబిలిటీ అనేది మల్టిపుల్ ఫిలిమ్స్తో ఒక 10 ఏళ్ళ జర్నీ తర్వాత, 15 ఏళ్ళ జర్నీ తర్వాత ఎలాగైతే బిల్డ్ చేసుకోవాలో అది ఇప్పటి నుంచి బిల్డ్ అవుతుంది, వాళ్ళకి నచ్చుతుంది. అంత లార్జర్ ఆడియన్స్కి నచ్చడం అనేది డెఫినెట్గా మంచి విషయం సార్. నేను ఎందుకు ఏ యాంగిల్ అడిగానంటే, ఓ బేబీ చేశారు. అవును సార్. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావడం వేరు. ఒకేసారి 100 కోట్ల సినిమా, పైగా ఒక పాన్ ఇండియా సినిమా, సోషియో ఫాంటసీ సినిమా, ఇన్ని కలిసిన సక్సెస్ వచ్చిన తర్వాత మీ దగ్గర డైరెక్టర్లు రావాలన్నా, మీరు సబ్జెక్ట్ ఎంచుకోవాలన్నా చాలా టఫ్ సిచ్యువేషన్. మీకు ఎలాంటి నప్పుతుందన్నది మీకు ఇంకా పూర్తిగా ఒక పిక్చర్ రాదు, వాళ్ళకి మీతో ఎలాంటి సినిమా తీయాలని ఓ పిక్చర్ రాదు. అదేం లేదు సార్, అలా రాకపోయి ఉంటే ఇవాళ అసలు మిరాయి ఎత్తుకునే వాళ్ళమే కాదు. మిరాయి ఎత్తుకున్నారు చూశారు కదా, మిరాయి ఎత్తుకున్నారు కదా. మిరాయి ఎత్తుకున్నారంటే ఇంకేం చేయాలి సార్? మీకు ఎందుకు నచ్చట్లేదు సార్? నేను కొంచెం అంబిషియస్ సినిమాలు చేయడం మీకు ఎప్పటికీ నచ్చట్లేదు. నాకు చాలా ఇష్టం అండి. ఎంత హుషారుగా ఓ బేబీలో కనిపించారు. అది కాదు సార్, నాకు ఒక మంచి మంచి లవర్ బాయ్గా ఒక మంచి సినిమా చేసి, అలాగే
ఒక్కసారిగా మీరు ఒక సూపర్ హీరో అయిపోయారు కదా, అవును, అది నచ్చట్లేదు ఆ, ఇంకా అదే లెవెల్లో వెళ్ళాల్సి వస్తుంది కదా. దానికి ఎన్ని సినిమాలు వస్తాయి అలా, ఎన్ని Absolutely subjects వస్తాయి? కాదు సార్, అదే లెవెల్లో వెళ్ళాలనేది కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే మిరా అయిపోతుంది, మిరా Correct. సూపర్ సక్సెస్ అవుతుంది, కరెక్ట్, హనుమాన్ సూపర్ హిట్, మిరా సూపర్ హిట్. ఇప్పుడు నెక్స్ట్ మీ స్టెప్ ఏముంటుంది? ఇంకో 2 ఏళ్ళకి సరిపడా కథలు ఉన్నాయి సార్ నా దగ్గర. అలాంటి సినిమాయే కావాలి కదా. అస్సలు అవసరమే లేదు సార్, ఇట్ ఆ. కెన్ బి ఎనీథింగ్. Hmm. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం ఒక లవ్ స్టోరీ చేసినా కూడా మీరు అన్నట్టు Hmm. అది సీతారామం లాగా ఉండాలి. నన్ను థియేటర్కి ఆడిటోరియం పిలిచేలాగా ఉండాలి. స్టార్ క్యాస్ట్ ఒక్కటే కాకుండా ఆ సినిమాలో ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉండాలి. అది. అప్పుడే నేను ఆడియన్స్గా థియేటర్కి వెళ్తా. నేను హీరో అనేది అసలు పక్కన పెట్టేస్తే నేను ఆడియన్స్గా థియేటర్కి వెళ్ళడానికి నేను ఏదైతే కోరుకుంటానో వాళ్ళకి అదే నేను ఇవ్వాలి కదా. సో నేను కోరుకునే రకమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను సార్, అంతే. అది మీకు నచ్చట్లేదు. సరే, మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో వచ్చి మీకు నేను నచ్చట్లేదు సార్. ఇప్పుడు Sir. ఇంటర్వ్యూ వైరల్ అవ్వడానికి మీరు నేను నచ్చట్లేదు అని అంటున్నారా? చి, చి, చి. లేకపోతే నన్ను లేదు, మీరు మరి ప్రశ్నిస్తున్నారు సార్, మళ్ళీ అదే అడుగుతుంది. మీరు మళ్ళీ నన్ను- ఏమంటున్నారంటే లాస్ట్ టైం అడిగిన కాదు, మూర్తి గారిని ట్రాలింగ్ మెటీరియల్ చేయాలి మరోసారి. సార్ ఇంకేమైనా ఉందా సార్? నన్ను మీరు ఏం చేస్తారు అలాంటివి ఏమైనా జరిగితే? అది కాదు సార్ నా ఉద్దేశం. నేను ఆ వేళ మిమ్మల్ని ఫస్ట్ మనం వచ్చినప్పుడు అడిగాను, నేను ఇంత పెద్ద సినిమా ఏంటి అన్నప్పుడు మీరు అన్నారు ఇదే ప్రశ్న స్టార్ పిల్లల్ని అడగలరా అని. దానికి నేను ఎంత టార్గెట్ అయ్యానో నాకు తెలుసు. కాదు సార్. తర్వాత మళ్ళీ ప్రశాంత్ వర్మని జంక్షన్లోకి సైకిల్ వేసి ఎందుకు వస్తారండి, అవతల 4 కార్లు వచ్చేస్తుంటే అంటే మళ్ళీ దానికి నేను ఎంత టార్గెట్ అయ్యానో నాకు తెలుసు. సో మళ్ళీ ఇది ముచ్చటగా 3వసారి మీరు అలా టార్గెట్ చేయాలని చూస్తున్నారు. అది అస్సలు కాదండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, సహజంగా కూడా మీరనే కాదు, నాకేంటంటే అంత పెద్ద సబ్జెక్టులు, అంత పెద్ద ప్రాజెక్టులు చకచక. ఇప్పుడు 24 జనవరి నుంచి 25 ఎండింగ్ దాకా మీలాంటి యంగ్ హీరో కనీసం 2-3 సినిమాలు చేసేయగలరు కదా, సరైన సబ్జెక్టులు టక్కటక్క దొరుకుంటే. అవును, చేస్తే ఎవరికి బెనిఫిట్? ఫస్ట్ పర్సన్ ఎవరు ఉంటారు బెనిఫిట్? నేను ఉంటా. నేను డబ్బులు చేసుకోగలను, నేను ఏదో కెరియర్ చేసుకోగలను, ఎక్కువ ఆడియన్స్కి రీచ్ అవ్వగలను. అయినా కూడా కాదనుకుని ఒక సినిమాని నమ్ముకుని దాన్ని సెట్ చేసుకుని వెళ్తున్నామంటే దాని ఉద్దేశం ఏంటి సార్? అంటే నా 100% ఎఫర్ట్ నేను పెట్టగలిగాను ఈ సినిమాకి అని అనిపిస్తేనే దాన్ని బయటకు పంపిద్దాం సార్. లేకపోతే ఏదో నామకే వాస్తి 3 ప్రాజెక్టులు నా దగ్గర ఉన్నాయి, ఈ 3 ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అనే ధోరణిలో అసలు లేను సార్. ఎందుకంటే ఇంతకు ముందులాగా లేదు. నేను నిజంగా మీ ఆడియన్స్ నమ్మకాన్ని 1-2 సార్లు కోల్పోయానంటే నా కెరీర్ ఉండదు సార్. ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు. అంతేనా? లేకపోతే జనాలు మిమ్మల్ని కావచ్చు, లేదా మామూలుగా సినిమాలు కూడా ఒక రేంజ్ ఇలా ఉంటేనే చూస్తున్నారు, ఆడిటోరియంకి వస్తున్నారు. మామూలుగా ఒక లవ్ స్టోరీయో ఒక రెగ్యులర్ ఫార్మాట్ సినిమా చేస్తే మిమ్మల్ని చూడరేమో, లేదా ఆ సినిమాకి రారేమో అని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా నేను ప్రేక్షకుడిగా నేను దీనికి ఇంట్రెస్టెడ్ సార్. అది క్లియర్గా టికెట్ కలెక్షన్ రూపంలో కూడా మీకు కనిపిస్తుంది. నేను అనుకోవాల్సిన అవసరం ఏముంది, అది క్లారిటీగా కనిపిస్తుంది కదా ఎదురుగుండా. ఇప్పుడు సార్ నాకు కంపారిజన్లు వేరే సినిమాలతో కానీ వేరే వాళ్ళతో కానీ కంపారిజన్ నాకు ఇష్టం లేదు. కానీ రేపొద్దున మీరు చూస్తారు సార్ మిరాయికి రాబోయే ఇంట్రెస్ట్, మిరాయికి రాబోయేది. ఎందుకంటే నేను సినిమా అయ్యే టైంకి సరే ఆ రోజు నాకున్న వాటిల్లో బెటర్ది సెలెక్ట్ చేసుకున్నానులే, అలాంటి తప్పులు నేను చేయను సార్. నాకు నిజంగా నచ్చి నేను ఇదే సినిమా చేస్తానని ఫిక్స్ అయ్యి మనస్ఫూర్తిగా, ఆ డైరెక్టర్ కూడా అంత టాలెంటెడ్ అయ్యి, ఆ ప్రొడ్యూసర్ కూడా అంత ప్యాషనేట్గా వచ్చి ఇవన్నీ కలగలిసి వస్తేనే చేద్దాం అనేది ఉద్దేశం సార్. ఎందుకంటే ఇది నేను ఒక్కడిని చేసుకునే వ్యాపారం కాదండి. ఇదేదో నాతో పాటు కొన్ని 100 మంది ఇంక్లూడ్ అయి ఉన్నారు, ప్లస్ కొన్ని లక్షల మందికి అమ్మబోతున్నాం ఈ ప్రోడక్ట్ని. కొన్ని లక్షల మంది వచ్చి చూడాలి. మీ టైము, మీ డబ్బులు మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం అన్నిటికంటే ఎక్స్పెన్సివ్గా. సో దానికి అట్లీస్ట్ ఎఫర్ట్ అయినా కనిపించాలిగా నా వైపు నుంచి. నేనేదో 2 ప్రాజెక్టులో 3 ప్రాజెక్టులో చేసేసి చిన్న చిత్తగా ఏదో అక్కడ చర్న్ అవుట్ చేసి కరెక్ట్ కాదేమో అని నా రోలింగ్ స్టోన్గా ఉండదలుచుకోలేదు. 100% సార్. ఫుల్ ఎఫర్ట్ పెట్టి కొన్ని లక్షల మందిలో ఒకడికి వస్తుంది సార్ లీడ్ హీరోగా చేసే అవకాశం. అది నాకు వచ్చినప్పుడు నా 100% పెడతా, మిగిలిది భగవంతుడికి వదిలేస్తాను సార్. భగవంతుడు ఏది ఇస్తే అది తీసుకుంటాను. మీరు ప్రెస్ మీట్లో కావచ్చు, ఇంటర్వ్యూలో కావచ్చు, చాలా పద్ధతిగా ఇలాగా మాట్లాడినా కానీ మీ బ్రెయిన్ వేరు, మీ థింకింగ్ ప్రాసెస్ వేరు, మీ థాట్ ప్రాసెస్ వేరు, మీ ఫ్యూచర్ని మీరు బిల్డ్ చేసుకునే ఆలోచన విధానం వేరు. అది చాలా దాన్ని ఒక్క పదంలో వస్తే మీరు చాలా ముదురు అంటే ఒప్పుకుంటారు లేదా? కాదు సార్, ముదురు కాకపోతే నన్ను వండేస్తారా సార్ ఇక్కడ? అంతేనా? అసలు డౌట్ ఎందుకు సార్? నేనేమి ఇతరత్ర లాగా నన్ను అనుకోవాలి అని నేను ఎప్పుడు ప్రయత్నించాను సార్. నాకు ఏదనిపిస్తే నిర్మోహమాటంగా నేను నిజాయితీగా అదే మాడతా. అసలు నాకు ఇదేం లేదు. ఆ రోజు ప్రెస్ మీట్ అయినా, ఇవాళైనా, రేపైనా
అంటే అది ముదురు అనే మాట అన్పార్లమెంటరీ ఏమో, తెలివి గల వాళ్ళు అనొచ్చు, అనరు. మీరు నెగిటివ్ పదాలు ఎత్తుక్కుని దాన్ని అంటారు. స్మార్ట్ బాగుంది, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ టెర్మినాలజీ, స్మార్ట్ అవ్వటం కూడా తప్ప సార్. మా జనరేషన్ లో వాడు బాగా ముదురు రానివారు సార్, ఇప్పుడు బాగా స్మార్ట్ రా అంటున్నారు. కాదు సార్, అంతే తేడా. అదే భూత పదం కాదు, పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు. స్మార్ట్ అవ్వటం ఏం తప్పు కాదు కదా సార్. అంటే ఆ స్మార్ట్ అవ్వటం కూడా నా వల్ల జరిగిన విషయం కాదు సార్. నాకు 2.5 ఏళ్ళు ఉన్నప్పుడు నా ఫస్ట్ సినిమా చేశానండి. 53-54 సినిమాలు చేశాను. అప్పటి నుంచి స్మార్ట్ అయిపోయాడు. అంటే చిన్నప్పటి నుంచి నాకంటే ఒక 30-40 ఏళ్ళు పెద్దోళ్ళతో సహవాసం, వాళ్ళని చూస్తూ ఉండటం, మన స్టార్ హీరోలు వాళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు ఎంత నిబద్ధతతో ఉంటున్నారు వాళ్ళ పని పట్ల అనేది డెఫినెట్గా నాలో ఎంతో కొంత రిఫ్లెక్షన్ ఉంటుంది కదా సార్. సో చూసి నేర్చుకున్నారు 100%. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేనప్పుడు నాకేమీ అసలు నాకు ఎవరు లేరు, నాకు చెప్పేవాళ్ళు అదేమి నాకు లేదు సార్. అలాంటి ఆలోచన, అలాంటి బాధ ఏమీ లేవు. ఎందుకంటే క్లియర్ కట్గా మన దగ్గర ఉన్న పైకి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇప్పుడు మన దగ్గర మనం ఆరాధిస్తున్న సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెరీర్ ఎలా వెళ్ళింది, వాళ్ళు ఎలాంటి చాయిస్లు తీసుకున్నారు మన కళ్ళెదురుగా ఉంది. అది చూసి దాన్ని మనకి ఆపాదించుకోగలిగి ప్రయత్నిస్తే సరిపోద్ది. వీళ్ళందరి దాంట్లో ఒక సిమిలారిటీ ఉంటుంది సార్. 1 by 1 ఫిల్మ్ ఆఫ్టర్ అదర్ జాగ్రత్తగా ఎతుక్కుని సెట్ చేసుకుని, వాళ్ళకి లేవు అవకాశాలు ఆ రోజు. ఎనీ హీరో, మన స్టార్ హీరోస్ అందరికీ కెరియర్ బిగినింగ్లో ఒకేసారి 4 సినిమాలు చేయగలిగిన అవకాశం ఉంది, కానీ వాళ్ళు చేయలేదు. ఎప్పుడు ఫుల్ ఎఫర్ట్ ఫస్ట్ పెట్టారు. రేపొద్దున నేను 2 సినిమాలు ఒకేసారి చేయొచ్చేమో నచ్చితే, కానీ నా ఫుల్ ఎఫర్ట్ పెట్టగలుగుతాను ఆ రెండింటికి ఒకేసారి అనిపిస్తే ఐ విల్ గో హెడ్ సార్. కానీ మన దగ్గర ఉన్న యంగ్ జనరేషన్ హీరోలు, మీ కాంటెంపరీ హీరోస్ కావచ్చు, మీకన్నా కొద్దిగా సీనియర్, ఒక 2-3 ఏళ్ళు సీనియర్గా ఉండవచ్చు, అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సీనియర్ హీరోస్ని చూశారు. అవును, బట్ అందరూ మీలాగా పూర్తి లెసన్స్ నేర్చుకోలే. అంటే ఎవరి లెర్నింగ్స్ ఆల్రెడీ సార్. ఇప్పుడు కొంతమందికి మల్టిపుల్ ఫిల్మ్స్ చేయటం కలిసి రావచ్చు, నాకు భయం, నా భయం నన్ను ఆపుతానేమో. మల్టిపుల్ ఫిల్మ్స్ అనే కాదు, ఒక రెగ్యులర్ ఫార్మాట్ ఫిల్మ్కి లేదంటే మీ ఏజ్ గ్రూప్కి సరిపడా ఫిల్మ్కి మీరు కొంచెం దూరం. నా ఏజ్ గ్రూప్ సరిపడా ఏంటి సార్? మీరు ఎలా చెప్తారు నా ఏజ్ గ్రూప్ సరిపడా అనేది? మీరు ప్రతిసారి ఎందుకో మీకు నచ్చలేదు. మీ ఏజ్ గ్రూప్ మిమ్మల్ని నేనేం తక్కువ చేయలేదు సార్, మీ ఏజ్ గ్రూప్ అన్నాను సార్. అదే అంటున్నాను సార్. ఏజ్ గ్రూప్ అనగానే ఏం చేస్తారు సార్? మీరు సరదాగా క్యాలేజ్ బ్యాక్ డ్రాప్ ఫిల్మ్, లేదా ఒక మంచి లవ్ స్టోరీ, లేదా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ, ఇది యూజువల్గా చేస్తారు. మీరు ఒక సోషియో ఫాంటసీ, ఇప్పుడు దీని తర్వాత కూడా మీరు ఏం చేయబోతున్నారు? మీ దాన్ని సీక్వెల్ చేయబోతున్నారు, జాంబిరెడ్డి 2 చేయబోతున్నారు. సో అది కూడా ఒక సోషియో ఫాంటసీ. నేను అనేది అది, మీరు మీ దృష్టి అటే ఉంది అంటున్నాను, అంతే తప్పించి అంటే ఎందుకు తక్కువ చేయలేదు. మీరు నేను మిమ్మల్ని తక్కువ చేసేది అనిపించాలని మీరు నేనేం అనట్లేదండి. ట్రాలింగ్ డిసైడ్ అయిపోయారు సార్. అదే లేదు కాదు సార్. అంటే నిజంగా నా మీద నా చిన్న వయసులో నన్ను ఇంపాక్ట్ చేసిన సినిమాలు ఆదిత్య 369, అది భైరవ దీపం, భైరవ దీపం, అది ఒక అంజి, ఒక దేవిపుత్రుడు, ఇవి నన్ను కదిపి అరే ఏంట్రా ఈ వరల్డ్ ఇలా ఉంటే బాగుండే అనిపించింది. బ్రెయిన్లో పడిపోయింది, అది బ్రెయిన్లో పడిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇప్పుడు హాలీవుడ్ చూడండి, చాలా క్లియర్గా ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ సూపర్ హీరో యాక్షన్ ఫిల్మ్స్, లేకపోతే మిషన్ ఇంపాసిబుల్ 1, మిషన్ ఇంపాసిబుల్ 2, మిషన్ ఇంపాసిబుల్ 3, లేకపోతే జాంబీ అపోకలిప్స్ 1, 2, 3 ఇవే ఉన్నాయి. దేవుడు ఆడియన్స్ నాకు అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను అలాంటి ఉన్నప్పుడు అది చేస్తున్నాను. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి, మీరు స్పైడర్ మ్యాన్ చూసారని నేను అనుకుంటున్నాను. స్పైడర్ మ్యాన్లో హీరో చేసిన అతను నాకంటే ఒక 9 ఏళ్ళు 10 ఏళ్ళు చిన్నవాడు. స్పైడర్ మ్యాన్ 1, 2 మొన్న రీసెంట్గా వచ్చింది దాంతో కలిపి. సో ఇంక అక్కడతో నేను ఐ రెస్ట్ మై కేస్. కాదు, మీరు కూడా మహేష్ బాబు గారి లాగా ఏజ్ని ఎక్కడో ఆపేసేయండి. అదే మీకు మాకు ఎప్పుడు చిన్నవాళ్ళగా కనిపిస్తుంది. మంచిదే కదా సార్, హ్యాపీ కదా. ఆల్వేస్ మీకు యంగ్ లా కనిపిస్తుంటారు. మీరు 30+ వచ్చారా? ఇంకా రాలేదు, వచ్చేస్తారు, పర్లేదు. 30 కూడా రాలేదు సార్. ఇంకా తేజకి పబ్లిసిటీ మీద ఇంట్రెస్ట్ కంపారిటివ్గా మిగిలిన హీరోలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ అని ఒక స్టేట్మెంట్ ఇస్తే మీరు ఏమంటారు దాన్ని? చిన్న కరెక్షన్ సార్, మీరు అంటుంది సినిమా పబ్లిసిటీయా పర్సనల్ పబ్లిసిటీ? పర్సనల్ పబ్లిసిటీ. అంటే సినిమాకి రిలేటెడ్ పర్సనల్ పబ్లిసిటీ అనుకుందాం. అలా ఎలా వద్ది? అయితే సినిమా పబ్లిసిటీ వద్ది, లేదా పర్సనల్ పబ్లిసిటీ వద్ది. పర్సనల్ పబ్లిసిటీ అంటే లాస్ట్ సంవత్సరం రోజుల్లో సినిమా అయ్యాక నేను
ఎంతమంది నన్ను ఎన్ని ఈవెంట్లకు పిలుచుంటారు, ఎన్ని ఆడియో ఫంక్షన్లకి, ఎన్ని ట్రైలర్ లాంచ్లకి ఎంతమంది పిలుచుంటారు, నేను ఎన్ని చోట్ల కనిపించి ఉంటాను మీకు. కానీ చాలా చోట్ల కనిపించారు బాగానే. ఆ, మెగాస్టార్ ఎక్కడున్నా మీరు అక్కడ ఉంటారు. అదేంటో అది ఎక్కడ చిన్న ఏదో చచ్చా మీరు ఆ చూసిన వేవ్ లెంగ్త్ ఏదో ఉంది. మీరు చూసిన 2 సందర్భాలు, ఒకటి ఈటీవీ 30 సంవత్సరాల ఈవెంట్, రెండోది మొన్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈవెంట్. ఈటీవీ ఈవెంట్ నా ప్రమోషన్లో భాగంగానే చేసేది. ఓకే. అది మన సినిమా ప్రమోషన్లో భాగంగా, అందులో మన టీజర్ ప్లేయింగ్ అదంతా కూడా ఉంది. అండ్ బ్లడ్ డొనేషన్ ఈవెంట్ డెఫినెట్గా చిరంజీవి మీరు ఇవాళ చూస్తున్నారు. నేను ఆల్మోస్ట్ నా చిన్నతనం నుంచి వాళ్ళు బ్లడ్ బ్యాంక్ నుంచి ఎప్పుడు పిలిచినా కూడా చిరంజీవి గారి అవైలబిలిటీ లేకపోతేనో ఇంకోటి అయితేనో ఫ్యాన్స్ గ్యాదర్ అవుతున్నారు, వాళ్ళకు ఒక సెలబ్రిటీ ఫేస్ వచ్చి కనిపించి వెళ్తే బాగుంది, ఎప్పుడు పిలిచినా కూడా నా బాధ్యతగా నేను వెళ్ళా. అది ఇవాళ బయటకు వచ్చింది తప్పితే ఇంతకు ముందు సంవత్సరాలు చాలాసార్లు చేశా. బయట నాకు వినిపించే మాట ఏంటంటే తేజకి కొంచెం పబ్లిసిటీ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సినిమా తను పబ్లిసిటీ తాను ఫోకస్ చేసుకోవడం కానీ తను సరే elevate ఎలా చేసుకోవడం ఉందంటే కానీ. మీరు చెప్తుంది, నువ్వు ఏమీ చేయొద్దు, నువ్వు స్మార్ట్గా ఉండొద్దు, నువ్వు మార్కెట్ చేసుకోవద్దు అని చెప్తున్నట్టు ఉంది. నేను అనలేదు. మరి నేను బయట వినిపిస్తే మాట మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు స్మార్ట్గా ఉండండి, మీరు పబ్లిసిటీ చేసుకుని నేను చేసుకుంటున్నాను చెప్పండి, అయిపోయింది కదా. నాకేం ప్రాబ్లం లేదు సార్ చెప్పడానికి, కానీ నేను అంతగా ఏం చేయట్లేదు, పర్సనల్ పబ్లిసిటీ ఏం లేదు. ఉంటే నేను వద్దన్నాను, మీరు ఎక్కడన్నా నేను వద్దని నేను అనలేదు. ఆహా, మీరు స్మార్ట్గా ఉండద్దని లేదు. మీరు స్మార్ట్ అంటే అన్నావు, నేను స్మార్ట్ అదే నేను చెప్పా కదా. నేను చేసుకుంటున్నాను, అయిపోయింది కదా. కానీ నేను నిజంగా ఇందాక స్మార్ట్ దాని గురించి ఒప్పుకున్నాను నేను. అవును. ఇది 100% ఏకీభవించలేను. ప్రతిదీ రివర్స్ లో నన్ను అటాక్ చేద్దాం చూస్తున్నా. లేదండి, ఇది 100% నేను ఏకీభవించలేను. ఎందుకంటే నేను సినిమా లేనప్పుడు అసలు టోటల్ ఆఫ్గా ఉండే వాళ్ళలో మొదటి వాడిని నేను. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా టక్కుమని చాలా న్యూస్లో కనిపిస్తారు, టక్క న్యూస్ ఐటమ్లు కనిపిస్తాయి, చక్క ఫోటోలు కనిపిస్తాయి, వీడియోలు కనిపిస్తాయి. నన్ను కూడా నా ట్విట్టర్లో నన్ను అడుగుతారు, ఏం నువ్వు తేజు సజ్జకు పిఆర్ఓ అని నన్ను అడుగుతున్నారు. సరే మీరు ఎందుకు వేశారు చెప్పండి సార్, మీరు ఎందుకు వేశారు? మీరు అన్ని ఈవెంట్లో కనిపిస్తున్నారు మాకు. మంచిదే కదా సార్. నేను కనిపించిన ఈవెంట్లో నా సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయినాకే అండి. లేకపోతే మీరు అన్నారు లాస్ట్ జనవరిలో సినిమా సినిమాలో కనిపిస్తారు, గామాలో కనిపిస్తారు. అవార్డు వస్తే తీసుకోవడానికి వెళ్ళాను సార్. ఇది ఎక్కడ కూడా అండి బాబు. సరే నా సినిమా గురించి మాట్లాడుకుందాం సార్. మనం ఇవాళ ఓన్లీ మిరాయి గురించి మాట్లాడుకుందాం. 7:30 తర్వాత దొరికారు సార్. మీరు నన్ను ఆడుకోవడం, నేను మిమ్మల్ని ఆడుకోవడం ఇప్పుడే కదా ఛాన్స్. కాదు సార్, మీరే అంటున్నారు 7:30 తర్వాత దొరికావని. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు బయటికి రావట్లేదు, నువ్వు ఇంటర్వ్యూలు చేయట్లేదు, ఇంకోటి చేయట్లేదు అని. మీరు ఒకటి చెప్పండి సార్, లాస్ట్ జనవరిలో సినిమా రిలీజ్ అయిపోయాక రిలీజ్ పై రోజు నుంచి ఎంతమంది ఇంటర్వ్యూలు అడుగుంటారు సార్? ఒక్క ఇంటర్వ్యూ కూడా పోస్ట్ రిలీజ్ నేను చేయలేదు సార్. ఎందుకు చేయలేదు అంటే ఇంకా ఆ సినిమాకి నేను ప్రమోషన్ చేయాల్సిన అవసరం ఏమీ లేకుండా ఆ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఆడియన్సే దాన్ని తీసుకెళ్లారు కాబట్టి నేను చేయలేదు. ఈ 1.5 yearలో ఇప్పుడు రిలీజ్కి ఇంటర్వ్యూలు మొదలుపెట్టా, కానీ మధ్యలో కూడా నేను ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదండి. పైగా నాకైతే మీరు రానా ఇద్దరు కోహోస్ట్గా చేసిన సైమా ఐఫా కదా, అది ఇప్పటికీ కూడా నేను అప్పుడప్పుడు రీల్స్ కింద వస్తూనే ఉంటాయి. భలే ఇద్దరికిద్దరు భలే సరదాగా ఉంటారు. అసలు అదైన తర్వాత మిమ్మల్ని ఎక్కువ మంది హోస్ట్గా పిలుస్తున్నారేమో అని కూడా వారు. లేదు, అది ఒక్కటే చేసిన, మళ్ళీ తర్వాత ఎప్పుడు చేయలేదు. మళ్ళీ ఎప్పుడు చేయలే. మళ్ళీ ఐఫా వాళ్ళు అడిగారు, కానీ నేను మళ్ళీ అదొక్కటే చేశా. అది కూడా అనిల్ దాన్ని కూడా వెళ్ళినట్టున్నారుగా. ఏదండి? అనిల్ ఫంక్షన్ కూడా గెస్ట్గా వెళ్ళినట్టున్నారు కదా, అనిల్ రావుపూడి గారు. అది సినిమాకి ప్రమోషన్ గెస్ట్, ప్రమోషన్ టీవీ షోలకి అన్నిటికీ వెళ్తారు. ఇందుకే ఓకే. మన ఇద్దరు గిల్లి కజ్జాలు అయితే కానీ మిరాయి ఏంటి, ఇది ఒక మిరాకిల్ సినిమా? మిరాకిల్ అనొచ్చు సార్, ఎందుకంటే యాక్షన్, ఫ్యాంటసీ, అడ్వెంచర్, ఎమోషన్ ఇవన్నీ కలగలిపిన ఒక, మీ భాషలో చెప్పాలంటే ఫక్త్ కమర్షియల్ సినిమా. ఓకే, మనకి టాలీవుడ్ కావాల్సినదే కాదే. దాన్ని మంచి మోతాదులో ఎక్స్ట్రాడినరీ విజువల్స్తో, మనం ఎవరికి తీసిపోని విధంగా విజువల్స్తో ఈ సినిమా చేయటం జరిగింది. సినిమా అందరూ టీజరు గ్లిమ్స్లో మనం చూసినట్టే, వాటిల్లో ఉన్నట్టే అశోకుడు 9 పుస్తకాలని, తన జ్ఞానాన్ని 9 పుస్తకాల్లో దాచాడు. చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. అశోకుడు తన దగ్గర ఉన్న జ్ఞానం 9 పుస్తకాల్లో దాచాడు. ఎందుకంటే ఆయన జ్ఞానం వల్ల మళ్ళీ ఆయన చేసినంత విధ్వంసం ఎవరైనా చేస్తారేమో అనే భయంతో దాచి ఆ 9ని 9 మంది యోధులకి అక్రాస్ వరల్డ్ పనిచేశారు ఆయన. వాళ్ళు ఎవరెవరో ఎవరికి తెలియదు. వాళ్ళు జనరేషన్స్ సరిపడా దాన్ని సేవ్ చేసుకుంటూ వస్తున్నారు.
అలాంటి జ్ఞానాన్ని ఇప్పుడు ఒక పుస్తకం తీసుకుని దాంట్లో ఉన్న పవర్తో వాళ్ళు ఎదుగుతూ మల్టిపుల్ పుస్తకాలు తీసుకుంటూ వెళ్తూ ఉంటే దాన్ని ఆపడానికి హీరో ఏం చేస్తాడు, హీరోకి ఆ మొత్తం సెటప్కి ఉన్న కనెక్షన్ ఏంటి, సో ఆ జ్ఞానం విలన్ చేతిలో పడితే హీరో ఎలాగా ఎలా ఆపుతాడు, పడనీయకుండా అదే ఫైనల్ మొత్తం అన్ని ఒక చోట కలవకూడదు అనేది ఒక ఇది పెట్టుకున్నాం సార్. అన్ని 9 పుస్తకాలు ఒక చోట కలవకూడదు. కలిస్తే మళ్ళీ అశోకుడు పుడతాడు, అశోకుడు కంటే ఎక్కువ విధ్వంసం జరుగుతుంది. విధ్వంసం చేస్తాడు. సో అలాంటి జ్ఞానం అంతా ఒకరి కైవసం అయితే, సో అది జరగకుండా ఉండడానికి హీరో ఎలా ఆపుతాడు, హీరోకి కథకి ఉన్న సంబంధం ఏంటి, హీరోకు ఉన్న ఎమోషనల్ కనెక్షన్ విత్ దిస్ స్టోరీ ఏంటి, మన మనోజ్ గారికి ఉన్న మోటివేషన్ ఏంటి టు టేక్ దట్. మనోజ్ గారిది కూడా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ సార్, ఫ్రమ్ ద స్టార్ట్ టు ఫినిష్ ఆయన ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తారు, పిక్చర్ స్టైలిష్గా ఉంటారు. ఆయన మాట్లాడుతూ ఉంటే అంటే చాలా డెప్త్ ఉన్న ఒక క్యారెక్టర్, ఆయనకి బ్యాక్ స్టోరీ చాలా ఎక్కువ బ్యాక్ స్టోరీ ఉండి ఒక డెప్త్ ఉన్న ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇది. సో ఆయనకున్న పర్సనల్ మోటివ్ ఏంటి కథతో అనేది ఫ్యాంటసీ, యాక్షను, అడ్వెంచరు, ప్లేసుల నుంచి ప్లేసులకి వెళ్ళటాలు, పిల్లలకి నచ్చే వెరైటీ ఫ్యాంటసీ థింగ్స్ జరుగుతూ ఉండటాలు, అట్లన్నిటి మధ్యలో ఈ సినిమా నడుస్తుంది సార్. సో మీకు చెప్తున్న కథ ఏంటంటే అంటే అంత హిట్, దాంట్లో డౌట్ లేదు, దాని గురించి మనం మాట్లాడు, దానికన్నా పెద్ద స్పాన్ ఉన్న కథలాగా కనిపిస్తుంది. ఐ కెనాట్ కమెంట్ సార్, మరి చూసిన వాళ్ళు చెప్పాలి. మీరు చెప్పిన కథ ఇప్పుడు వినగానే అంటే హనుమాన్ కథ ఆల్రెడీ మనకు తెలుసు కదా. అవును ఇది స్పాన్ చూస్తుంది. అవును. ఇది ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే సార్, ఇంత పెద్ద కథని ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్గా చెప్పగలగటం అనేది ఉంది చూడండి, అది కార్తిక్ ఘటమనేని గారు 100% అచీవ్ చేశారు సార్. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ వౌచ్ ఫర్ ఇట్. కథలో ఏమాత్రం కన్ఫ్యూజన్లు ఏమీ లేకుండా ఆయన అచీవ్ చేశారు. ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా బాగున్నాయి, మోటివేషన్ డ్రైవ్లు చాలా బాగున్నాయి. సో విజువల్గా స్టన్నింగ్గా ఉంది సార్, విజువల్గా స్టన్నింగ్గా ఉంది. యాక్షన్ బ్లాక్లు ఒక్కోటి అదిరిపోయాయి. మనోజ్ సర్వి ఒక 2 యాక్షన్ బ్లాక్లు ఉన్నాయి సార్ ఫస్ట్ హాఫ్లో, 2 స్టన్నింగ్ సార్, స్టన్నింగ్ యాక్షన్ బ్లాక్స్. నాయి కూడా సెకండ్ హాఫ్లో క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ సుదీర్ఘమైన క్లైమాక్స్, ఒక 20-22 నిమిషాల క్లైమాక్స్ పోర్షన్ ఉంటుంది. అంటే మాకున్న రిసోర్సెస్లో ఏ అంతర్జాతీయ స్థాయికి తీసిపోకుండా ప్రయత్నించాం. ఎఫర్ట్ ఆల్రెడీ వచ్చిన కంటెంట్ అయితే మాత్రం నాకు నీకు చాలాసార్లు ఏమని చెప్పాను, నేను విశ్వసాగర్ కూడా అన్నాను. అయినప్పటికీ చెప్పండి, మీరు కంప్లీట్ చేయండి. చాలా ఎక్సలెంట్ చేశారు. థ్యాంక్ యూ సార్. అయినప్పటికీ ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తామని అడుగుతారు మీరు నన్ను, ఇంత టైం ఎందుకు పడుతుందని అడుగుతారు మీరు నన్ను. నేను అంటున్నది మీరు ఈ సినిమాల మీదే దృష్టి పెట్టారన్నది నా ఉద్దేశం. ఈ సినిమాలే చేస్తున్నాను కాదు సార్. నాతో చిరంజీవి గారు ఒక మాట చెప్పారు సార్, అది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. అంటే మీరు అంటుంటే గుర్తొచ్చింది, అంటే చాలా కారణాలు ఉంటాయి కదా సార్ డెసిషన్ తీసుకోవడానికి. ఒక డెసిషన్ తీసుకోవడానికి, ఒక పాత్లో వెళ్ళడానికి రీజన్స్ ఉంటాయి. ఎప్పుడో కెరియర్ బిగినింగ్లో ఓబేబీ అది చేస్తున్న సమయంలో నేను ఇలాగా యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అని రోజు కలిసి ఫస్ట్ సినిమా ఆయనతోనే స్టార్ట్ చేశాను, ఇంద్ర ఆయనతోనే, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళి చెప్తే ఆయన అన్నారు, ఏం కొత్తగా చేస్తావు, నువ్వేం ఆఫర్ చేస్తావు వేరే వాళ్ళ కాకుండా అన్నారు. అంటే నాకు తెలియదు, నా వయసు 22 సంవత్సరాలు ఎంతో నాకు తెలియదు. ఏదో సినిమా అయ్యి క్లాప్ కొట్టి ఈ సినిమా ఓపెన్ అనగానే ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళి, ఆ సినిమా జరగలేదు ఎప్పటికీ, అది వేరే విషయం. సో వెళ్తే ఏం కొత్తగా చేయగలవు నువ్వు అన్నారు. నా దగ్గర ఆన్సర్ లేదు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ నుంచి నువ్వు ఎలాగా, నీ వైవిధ్యం ఏంటన్నారు. దానికి ఆన్సర్ లేదు నాకు. ఆయన ఇప్పుడు అన్నారు, రామారావు గారు ఒక రకమైన పాత్రలు చేస్తారు, నాగేశ్వరరావు గారు ఒక రకమైన పాత్రలు చేస్తారు, నేను కమర్షియల్ యాక్షన్ ఫైట్లు దానికి నేను పెట్టింది, అలా నీకంటూ ఏదైనా వెతుక్కోరా అన్నారు. మేబీ అది కూడా ఒకటి మైండ్లో ఉంది కాబోలు. ఇది అసలు చిరంజీవి గారు మర్చిపోయారు కూడా సార్ మర్చిపోయారు. మీరు చెప్పింది నాకు చాలా కాలం క్రితం, అంటే అఖిల్ ఎంట్రీ టైంలోనే, ఫస్ట్ ఎంట్రీ తర్వాత సరిపడ నాగార్జున గారు కలిస్తే ఆయన మామూలుగా ఏదో మాట్లాడుతూ ఇదే పాయింట్ చెప్పారు. ఆయన అఖిల్కి చెప్పారట, చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళందరూ చేస్తుంది నువ్వు చేస్తే నువ్వెందుకు, నువ్వు ఏదో ఇంక దాన్ని మించి ఇంకోటి చెయ్యి, నీది సపరేట్గా నువ్వు ఆలోచించుకొని చెప్పాను. నేను ఇచ్చింది అది ఒకటే అడ్వైజ్ ఇచ్చాను అఖిల్కి అని ఆ రోజు నాకు ఆయన. సో ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది కానీ, నాగార్జున గారు చెప్పింది కానీ, అఫ్కోర్స్ ఆయన కొడుకు చెప్పుండొచ్చు, ఈయన మీకు చెప్పుండొచ్చు, బట్ ఒక యంగ్ హీరోకి ఇచ్చే ఒక బెస్ట్ అడ్వైస్ అంటే నీ వైవిధ్యం ఏంటి, ఆడియన్స్కి ఏదో గుర్తు రావాలి కదా నీ పేరు చెప్తే,
అనేది ఒక ఇది. అండ్ ఎల్లగా ఒకసారి జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత సార్ ఎవరైనా కంటిన్యూస్గా ఒక 3 కామెడీ సినిమాలు చేశారనుకోండి, ఆ యాక్టర్ తర్వాత నువ్వు ఎంటర్టైన్ అవుతావు, ఆ కామెడీ సినిమాలు నచ్చుతారు ఆ ఆర్టిస్ట్. అదే యాక్టర్ నిజంగా ఎక్సైట్ అయ్యి వాళ్ళకున్న ఎక్సైట్మెంట్తో ఒక సీరియస్ సినిమాను ఇది ఎత్తుకున్నారనుకోండి, ఎందుకే సీరియస్ సినిమా అంటారు, ఇది మీరే అంటారు. అలాగా నాకు ఆల్రెడీ ఒక స్పేస్లో ఒక సెటప్లో ఒక అవకాశం వచ్చినప్పుడు వై నాట్ దాన్ని పెద్దగా ఎక్స్పోజ్ అయినా. ఇది మీరు చెప్పిన ఇప్పటిదాకా మీరు నా మీద బ్లేమ్ చెప్పిన పర్ఫెక్ట్ ఆన్సర్. చిరంజీవి గారు చెప్పిన అడ్వైస్ కావచ్చు, మీరు చెప్పినట్టు మీకు ఒక పాత దొరికింది, అనుకోకుండా అదృష్టం లక్కీ మీకు దొరికింది, సో దాన్ని మీరు చూస్ చేసుకుని వెళ్ళడం అంటే కరెక్ట్ ఆన్సర్. కానీ నాకేంటంటే ఒకళ్ళిద్దరు ప్రొడ్యూసర్ నా తనది కథ పంపించాం తేజు సజ్జ, ఆయన అంతా ఎక్కడో చూస్తున్నాడు, ఆయన ఎక్కడో ఆలోచిస్తున్నాడు అన్న కామెంట్ నా దగ్గరికి వచ్చాయి. అంటే ఆ ఉద్దేశంతో నేను అడిగాను. అంటే ఆలోచించకూడదా సార్? అది అనలేదు కదా. ఇప్పుడు ఎవరైనా ఏ ఫీల్డ్లోకి వచ్చినా వాళ్ళు పైకి ఎదగాలనే కదా సార్ ప్రయత్నం. తెల్లారి లేసి అదేగా ప్రయత్నం. వాళ్ళు పంపించిన కథలు నేను చేసేస్తే నా డబ్బులు నాకు వచ్చేస్తే సినిమా జరిగిపోద్ది కదా సార్. పంపించినప్పటికీ నేను వద్దనుకున్నాను అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి సార్? నేను 2 సంవత్సరాలైనా ఒకటే సినిమా చేసి జాగ్రత్తగా ఓ సినిమాని దిద్ది బయటకు పంపిద్దాం అనుకుంటున్నా అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటి? అది సడన్గా అలా అనగానే బాధేస్తుంది. ఇది నేను నాతో కూడా ఇతరత్ర సోర్సెస్ నుంచి వస్తాయి ఎవరైనా అన్నారని, అంటే నో చెప్పే దృష్టిలో పెట్టుకుని నేను అడిగాను తప్ప నాకు మీరు ఆ లెవెల్ సినిమాలు చేయకూడదని కానీ, లేకపోతే మీరు వచ్చేసేసి ఏ ఓడి చేతి దొరికి చేసి అని కాదు. బట్ ఇలాంటివి వినిపించినారు, ఇవన్నీ కలిపి నా క్వశ్చన్ అది కరెక్ట్ కాదు కదా సార్. ఎవరైనా ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు రేపు పొద్దున ఒక షాప్ సెట్ చేసుకోవాలని అనుకుంటారు. అలాగే నేను ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను పైకి ఎదగాలని అనుకోవడం తప్పేం లేదు కదా. వాళ్ళు సడన్గా అది వాళ్ళు పర్సనల్గా ఎందుకు తీసుకుంటారో నాకు తెలియదు సార్. ఇదే ఏమో మరి. ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే అండి, మనం కథ పంపించిన హీరో యాక్సెప్ట్ చేసేస్తే హీరో మంచివాడే. సాధారణంగా కొంతమందికి హీరో కథ పంపించుకుంటే ఇది కాదండి ఈ టైప్ కావాలంటే, నేను ఇలాంటి కామెంట్లు చాలామంది హీరోలు మేము ఉన్నా, ఆ హీరో అన్ని యాక్షన్ సినిమాలు అడుగుతున్నాడండి అని ఒకళ్ళు అంటారు, ఆ హీరో మాక్ సినిమా కావాలండి అంటున్నాడు, ఆ హీరో సలార్లాంటి సినిమా కావాలంటున్నాడండి. ఇంకోటి ఏంటో తెలుసా సార్, నేను ఇవాళ వరకు ఏ ప్రొడ్యూసర్కి కానీ ఏ డైరెక్టర్కి కానీ నా దగ్గరికి కథ చెప్పడానికి వచ్చిన వాళ్ళకి ఇది ఇలా చేయండి బాగుంటుంది, లేకపోతే ఇది కాదు ఇది పంపించండి నేను ఎప్పుడు అనలేదు సార్. ఇది నాకు పనవట్లేదండి, నాకు సరిపడదేమో అనిపిస్తుంది, లేకపోతే నాకు ఎందుకు ఈ రీజన్స్ వల్ల నేను కరెక్ట్ కాదనుకుంటున్నాను అనేది ఎంతో మర్యాదగా చెప్తాను సార్. చాలా మర్యాదగా చెప్తా. ఎందుకంటే నన్ను ఒక 50 మంది రిజెక్ట్ చేస్తే ఆ 5-6 ఏళ్ళు నా 7-8 ఏళ్ళ ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఎలా ఫీల్ అయ్యాను ఏంటి అని నాకు తెలుసు. సో నా దగ్గరికి పంపిన ఒక డైరెక్టర్ని నేను కాదు అని చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్కి చాలా మర్యాదగా చెప్తాను సార్. ఎందుకంటే అతని అవకాశం మొత్తానికే పోద్దేమో, నేను కాకపోతే ఇంకొక చోట అవకాశం వస్తుందని చాలా మర్యాదగా చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు ప్రొడ్యూసర్కి చెప్పకుండా అవాయిడ్ చేసి డైరెక్టర్కే నీట్గా చెప్పేసి మీరు కన్వే చేసేయండి అని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి తోచినట్టు చెప్పుకుంటారు. వాళ్ళకి తోచినట్టు వాళ్ళు చెప్పుకునేటప్పుడు వాళ్ళు సేవ్ అవ్వడానికి వాళ్ళు ప్రొడ్యూసర్కి ఏం చెప్తున్నారో నాకు తెలియదు. అది నాకు ప్రాబ్లం కూడా లేదు సార్. ఎందుకంటే నా ఉద్దేశం ఏదో ఇక్కడ క్వాంటిటీ కాదు సార్. 50 సినిమాలు చేయాలి లేకపోతే 25 సినిమాలు చేయాలని క్వాంటిటీ కాదు. కాబట్టి స్లోలీ ఒక 1-2 ఫిల్మ్స్ లేటర్ వాళ్ళే ఏమో తేజ మీరు అన్నారా ఇలాగా ఒక సినిమా నేను కాదనుకుని ఆ ప్రొడ్యూసర్ గారు కొంచెం కోపగించుకుని ఇతరత్ర మార్గాలతో తర్వాత సినిమా తీసి రిలీజ్ అయిన తర్వాత ఇది ఎందుకు చెప్తున్నాను నాకు తెలీదు, మీరు అడిగారు కాబట్టి అంతవరకు వచ్చింది కాబట్టి చెప్తుంది. నాకు తెలుసు మీకు తెలుసు. తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యాక ఆ రోజు వాడు కాదు అంటే నేను అనవసరంగా ఆయన తిట్టుకున్నాను అది ఇదని ఆయన అంటం కూడా జరిగింది. మేబీ కొన్ని రోజుల తర్వాత రియలైజ్ అవుతారేమో నేను కరెక్ట్ అని కాదు వాళ్ళు కరెక్ట్ అని కాదు. బట్ అన్నప్పుడు మాత్రం కొంచెం చివుక్కుమంటది సార్. ఎందుకంటే ఎదగాలనుకోవడంలో తప్పే ఉంది. నా క్వశ్చన్లన్నీ కూడా నాకు వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి, మీకు ఏం ఫీడ్బ్యాక్ ఏం రాదు సార్, ఊరినే ఫీడ్బ్యాక్ అనే మాటతో మీ ఒపీనియన్ చెప్పేస్తారు. నాకు ఒపీనియన్ ఏముండవు సార్, నాకు టాలీవుడ్లో వినిపించే మాటలే నా ఒపీనియన్ తప్ప నాకు పర్సనల్. ఇంతకీ హనుమాన్ సినిమా సక్సెస్లో మీ పార్ట్ ఏ మేరకు అంటే ఏం చెప్తారు? అంటే హనుమాన్ సినిమా సక్సెస్లో మీకు ఎందుకు సార్ నా మీద ఎందుకని నేను ఏమంటున్నానండి, నేను ఏమనలేదండి బాబు. ఇప్పుడు సినిమా సక్సెస్ అంటే డైరెక్టర్ బాగా తీశాడరా, కథ బాగుందిరా, పాటలు అదరగొట్టేశాడరా, లేదు అన్నీ కలిసి ఉన్నాయని అంటారు. అలాగా మీ పాత్ర ఏ మేరకు?
అది నేను చెప్పకూడదు సార్, అది ప్రేక్షకులు చెప్పాలి, అది మా దర్శకుడు చెప్పాలి, అది మా ప్రొడ్యూసర్స్ చెప్పాలి. అది నాకు నేను చెప్పుకుంటే ఏదో సెల్ఫ్ డబ్బా లాగా ఉంటుంది. కరెక్టే. మరి అలాంటప్పుడు హనుమాన్ 2ని మీతో ఎందుకు ప్లాన్ చేయట్లే ప్రశాంత్ వర్మ? హనుమాన్ 2 హనుమంతుడి మీద కదా సార్, నేను హనుమంతుడిని కాదు కదా. రిషబ్ శెట్టి హనుమంతుల వారు, హనుమంతుల వారి రిషబ్ శెట్టి గారు హనుమంతుల వారి పాత్ర ఈ క్యారెక్టర్లు ఇవే ఉండవు అందులో. ఉంటది సార్, కానీ ప్రెడామినెంట్లీ సినిమా హనుమంతుల వారి గురించి. మీ క్యారెక్టర్ కూడా కొంత అది తర్వాత లేటర్ పర్స్పెక్టివ్. అంటే మీరు డైరెక్ట్ గా ఆ క్వశ్చన్ అడిగితే నేను చెప్పకుండా ఇచ్చేస్తా అని కావాలని ఫస్ట్ నన్ను ఒక ఇరకాటంలో పెట్టి అప్పుడు నాలోంచి ఒక ఇది బయటకు తీసి ఎందుకు నేను ఉన్నానని చెప్పిద్దామని మీరు ఏదో అంటారు. కాదు, అది ప్రశాంత్ గారు ఆయన రివీల్ చేస్తారు సార్. అంటే హనుమాన్ 2 అనేది ప్రొడామినెంట్లీ ఎందుకు నా మీద బాగా నెగిటివ్ ఒపీనియన్తో ఉన్నారే. మీరు నా మీద ఉన్నారు నేను అనుకుంటున్నాను సార్. నేను తేజుడి నాకు చాలా అభిమానం, నాకు ఇష్టం. నాకు కూడా అంతే సార్, నాకు కూడా అంతే. అయితే అంటే హనుమాన్ 2 హనుమంతుల వారి గురించి కాబట్టి అది రిషబ్ శెట్టి గారు చేస్తున్నారండి. ఒకవేళ అలా అనుకుంటే నేను ప్రశాంత్ మల్టిపుల్ ఫిలిమ్స్ వర్క్ చేస్తున్నాము, ఏది ఎప్పుడు మెటీరియలైజ్ అవుద్దో తెలియదు, అవన్నీ మా నడుస్తూనే ఉన్నాయండి. ఎందుకంటే ఆయన హనుమాన్ 2 అని వేరే హీరో దగ్గరికి వెళ్ళారు, తర్వాత అలా కాదని అది అలా ఉంచి మళ్ళీ వేరే హీరోతో పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోయి మళ్ళీ ఆగింది. అది కాదని మళ్ళీ ఇంకో సినిమా ఏదో అంటున్నారు, ప్రభాస్ గారితో సినిమా అంటున్నారు. బట్ ఈ సర్కిల్ ఎక్కడ మీ పేరు ఎందుకు కనపట్టలేదు అన్నది, మీ ఇద్దరికి సెల్ఫ్ సక్సెస్ ఇచ్చిన మీ ఇద్దరికి కలిపిన సినిమా కదా. అలాంటి ఇద్దరు కలిపి మరొక జర్నీ ఎందుకు చేయలేదు? ఇద్దరం క్లోజెస్ట్ ఫ్రెండ్స్. మీరు అతి త్వరలో ఒక అనౌన్స్మెంట్ వినొచ్చు, చూడొచ్చు. నాకేంటంటే ప్రశాంత్ గారికి ఒక అద్భుతమైన అవకాశం ఒకటి ఆయన చేతిలో ఉంది. నా ఫ్రెండ్గా కలిసి వచ్చిన వాళ్ళంగా తను ఆటోలో తిరిగే రోజుల నుంచి అది ఏదో ఒకటి సార్, అది ఆటోలో తిరిగే రోజుల నుంచి ఇవాళ అంత పెద్ద స్థాయికి తను వెళ్ళటం, ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా తీయబోవటం నాకు చాలా ఆనందం కలిగించే విషయం. అందులో మనం ఏం చేద్దాం అలాంటి ఆలోచనలు నాకేం లేవు. ఉన్నప్పుడు 100% కలిపి చేస్తాం. బట్ మా ఇద్దరి ఇంటెన్షన్ అయితే ఒకటే సార్, ఏదైనా చేస్తే అది వర్త్ఫుల్ అనిపిస్తే మా ఇద్దరికి అనిపిస్తే చేయాలి తప్పితే ఒకటి ఉంది కదా, ఒకటి వచ్చింది కదా కాంబినేషన్, దాని మీద ఏదో చేసుకోవచ్చు కదా, అలాంటి ఆ ఉద్దేశం అసలు లేదు సార్ ఇప్పుడు. మళ్ళీ మిరాయిలోకి వద్దాం, మళ్ళీ తర్వాత వెళ్ళకి కావాలి. నేను ఎక్కడికి వెళ్ళను సార్, ఇంకా మిరాయిలోనే ఉంటా. నేను మళ్ళీ మిరాయిలో ఆయన మంచి టెక్నీషియన్ కార్తిక్ గారు మంచి టెక్నీషియన్. అవును సార్. పైగా వచ్చిన వర్క్ చూసాం ఆల్రెడీ, పెద్ద స్క్రీన్ మీద చూస్తుంటే అనకూడదు కానీ పీపుల్స్ మీడియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ వస్తుంది అన్న అది క్లియర్ కనిపిస్తుంది. కంటెంట్ మాట్లాడుతుంది కదా సార్, మనం కాదు ఏదో చెప్పేసేది కాదు కదా, చెప్తుంది కనిపిస్తుంది. బట్ అంత ముందు సినిమా అయింది, అది కూడా ఆయనకి టెక్నికల్గా మంచి పేరు తీసుకొచ్చింది. చాలా బాగా కొత్తగా ఆలోచించాడు, కొత్తగా తీశాడు అని ఉంది. బట్ సినిమా సరిగ్గా పేరు చేయలేదు. అదేమైనా కొంచెం మిమ్మల్ని జాగ్రత్త పడిలో ఏమైనా చేసింది ఈ సినిమాకి? అంటే సబ్జెక్ట్ మరొకసారి చూసుకోవడం కానీ, స్క్రిప్ట్ మరొకసారి చేయడం కానీ. అది ఎప్పుడు ప్రతి సినిమాకి చేస్తూనే ఉంటాం సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ముందు సినిమాలు సక్సెస్ అది పక్కన పెడితే. మేము హనుమాన్కి కానీ మిరాయికి కానీ దేనికైనా సినిమా రెడీ అయిన తర్వాత కూడా ఒకసారి చూసుకుని ప్రొడ్యూసరు అందరం కూర్చొని చూసుకుని ఎక్కడైనా ఏమైనా అనిపిస్తున్నాయా కరెక్ట్ చేసుకోవటం, చెక్ చేసుకోవటం, అది కాన్స్టెంట్ ప్రాసెస్. నాట్ బికాస్ ఆఫ్ ప్రీవియస్ ఫిల్మ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ ఫిల్మ్స్. ఆ చెకింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. మనం కొన్ని ఐడియాలు అనుకుంటాం, ఇలాంటి ఫస్ట్ టైం జానర్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఐడియాలు మనం అనుకున్నది ఇంకెక్కడో రావచ్చు, కనిపించవచ్చు. అప్పుడు ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేయడానికి ఏం చేద్దామని మనం మళ్ళీ ఇంకొక ఐడియా ఏదైనా అనుకోవటం, అలాంటిది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందండి ప్రాసెస్. బట్ నేనేమంటానంటే కార్తిక్ గారు ఒక ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్, డౌట్ లేదు. అండ్ స్వచ్ఛమైన మనిషి. ఎంత స్వచ్ఛమైన మనిషి అంటే అతను మీకు సినిమా, నాకు ఈ 1.5 year నా జర్నీలో మేమిద్దరం సినిమా గురించి, పాత్ర గురించి, ఆర్కుల గురించి తప్ప ఇక దేని గురించి మాట్లాడుకోలేదు సార్. ఎందుకంటే మేము ఫ్రెండ్స్ కాదని కాదు, మేము ఫ్రెండ్సే, కానీ మీ ఇద్దరి దృష్టి సినిమా మీదే ఉంది అంతే. అంత 100% ఎఫర్ట్ పెట్టి తను కావాలనుకుంటే ఈ గ్యాప్లో ఈ 1.5-2 years తను 3 సినిమాలు చేసి ఉండొచ్చు, లేదా ఇంకో సినిమా, ఒక సినిమా అయినా పక్కకి వెళ్ళి ఏదో ఒకటి చేసి. ఆయన అసలు టెక్నికల్గా వర్క్ చేస్తానంటే ఆయన చేతిలో 10 సినిమాలు ఉంటాయి. కరెక్ట్. సో అది ఏమీ లేకుండా 100% ఎఫర్ట్ పెట్టి చేసిన డైరెక్టర్. నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ కార్తిక్ ఈస్ గోయింగ్ టు డెలివర్. ఐఎమ్ ప్రౌడ్ తన అంత ఎఫర్ట్, సిన్సియారిటీ ఈ సినిమాకి పెట్టినందుకు. సార్ రిజల్ట్లు అనేది దైవాధీనం సార్, దైవాధీనం. 100% అందరం బాగుండాలనే చేస్తాము. బట్ నువ్వు పెడుతున్న ఎఫర్ట్ ఉంది చూడండి, ఎఫర్ట్ మాట్లాడుతుంది.
కార్తిక్ 100% ఎఫర్ట్ పెట్టాడు, నేను 110% ఎఫర్ట్ పెట్టాను, మీకు కనిపిస్తుంది సినిమాలో. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్యకాలంలో ఈ నెల కింద నెల వచ్చిన నెల కాదు, దాదాపు లాస్ట్ 1.5 ఇయర్ చూసుకుంటే చాలా సినిమాలు సెకండ్ హాఫ్ని ఫెయిల్ అవుతున్నాయి. ఇంటర్వెల్ దాకా మంచి ముడేస్తున్నాయి, సినిమాని తీసుకొచ్చి ఒక లాక్ చేస్తున్నాయి, అక్కడి నుంచి ఆ లాక్ తీసి మళ్ళీ క్లైమాక్స్ తీసుకెళ్ళి క్రమంలో దాదాపు అందరు డైరెక్టర్లు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో. సో మీ సినిమా వరకు అక్కడ ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారు సెకండ్ హాఫ్ విషయంలో? మీరు 1.5 ఇయర్ నుంచి అంటున్నారు. అసలు నాకు తెలిసి నేను పుట్టినప్పుడు నాకున్న సినిమా నాలెడ్జ్లో ఏదైనా సినిమా వర్క్ అవ్వకపోతే అది డెఫినెట్గా సెకండ్ హాఫ్లో ఒక ప్రాబ్లం వల్ల వర్క్ అవ్వకపోవటమే. అది ఎప్పుడూ ఉన్న విషయమే అది. అంటే మన కథ చాలా క్లియర్ సార్, మోటివేషన్ చాలా క్లియర్. హీరో ఎలా ఆపుతాడు, వాడికి ఉన్న కనెక్షన్ ఏంటి, ఆ బ్యాక్ స్టోరీలో ఆడు ఎలా తెలుసుకున్నాడు, ఆడి యాక్షన్ అడ్వెంచర్ ఎలా చేశాడు, ఇంత సింపుల్గా దాన్ని పెట్టడం జరిగింది. మాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు, మాకు తెలిసినంత వరకు ఏ ఒక్క బిట్టు కూడా వదలకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవడం జరిగింది సినిమాని. ప్రయత్నలోపం అయితే ఉండదు సార్, ప్రయత్నలోపం ఉండదు, యారగెన్స్తో చూడకుండా వదిలేయటం ఉండదు, అన్నీ 100 సార్లు చెక్ చేసుకుని జాగ్రత్తగా చేస్తాం. బట్ ఫైనల్గా ఏ సినిమా అయినా ఆడియన్స్ దగ్గరకు వచ్చాక ఆడియన్స్ ఇవ్వాల్సిందే వర్డిక్ట్. ఐఎమ్ ప్రెటీ షూర్ సినిమా ఆడియన్స్ అందరికి నచ్చుద్ది. మన సినిమాకి శ్రీకర్ ప్రసాద్ గారు వర్క్ చేస్తున్నారు. సో శ్రీకర్ ప్రసాద్ గారు ఓవరాల్గా కథని జాగ్రత్తగా చెప్పటం మీద ఎప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్, ఆయన ఏదో స్టైల్ కోసము ఇంకో దానికోసం ఆయన వెళ్ళరు. అది మనం ఆర్ఆర్ఆర్ చూసుకున్నా, దేవరా చూసుకున్నా జాగ్రత్తగా కథ ఏంటి, కథను ఎలాగే చెప్దాం అనే ప్రయత్నమే చేస్తారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ శ్రీకర్ గారు మా సినిమా చేస్తున్నారు. అంటే ఆయన కూడా సార్ ఈ సినిమా ఆయనకున్న స్కెడ్యూల్స్లో, ఆయనకున్న బిజీలో ఆయన ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు సార్. కేవలం ఆయన ఈ సినిమా ఎందుకు చేశారంటే, ఏంటి కొత్త కురాలు మీరు ఎలా తీశారు, ఎంతలో తీశారు, ఏంటి ఇది అని ఆయన సర్ప్రైజ్ అయ్యి సినిమా చూసి నేను ఓకే ఐ కెన్ యాడ్ సమ్ వాల్యూ టు యూ గైజ్, మీరు ముందుకెళ్ళడానికి నేను స్టార్టింగ్ నుంచి లేరు ఆయన? ఉన్నారు స్టార్టింగ్ నుంచి ఉన్నారు. ఆయనకు ఒక మాట చెప్పి పెట్టాము, ఆయనకు చూపించడం అదంతా జరగలేదు. సినిమా అంతా రెడీ అయిన తర్వాత తీసుకెళ్దాం. ఆయనకి మల్టిపుల్ ఫిల్మ్స్ కదా సార్, ఆయనకి లాస్ట్ 4 months నుంచి ఆయన దగ్గర ఎడిట్ నడుస్తూ ఉంది సినిమా. సో ఆయన అది చూసినప్పుడు ఆయన ఎక్సైట్ అయ్యి ఆయన అంటే హీ కెన్ ఆల్వేస్ సే నేను చెప్తాను కార్తిక్ ఏం చేయాలో. చాలా సినిమాలకు అలా కూడా చేస్తుంటారు, నేను చెప్తాను ఏం చేయాలో, మీరు ఇది కరెక్షన్ చేసేయండి అని చెప్పి పంపించేస్తారు ఆయనకున్న బిజీలో, ఆయనకున్న సినిమాల్లో. బట్ ఈ పర్టికులర్ ఫిల్మ్ ఆయన లేదు ఐ కెన్ యాడ్ సమ్ వాల్యూ టు దిస్, ఐఎమ్ హ్యాపీ టు కొలాబరేట్ అని ఆయన ఫీల్ అవటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్. మొన్న యాక్చువల్గా బయటకు వచ్చిన కంటెంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూశాను. అవును సార్. సో ఒక రేంజ్ సినిమాకి ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలో ఆ లెవెల్ స్కోర్ కనిపించింది. అవును సార్. అట్లా ఇదంతా క్రెడిట్ గోస్ టు కార్తీక, మ్యూజిక్ డైరెక్టర్ గౌరా. సార్ డెఫినెట్గా ఏ క్రాఫ్ట్ ఎక్సెల్ అయినా అది ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్కి సార్. అది హనుమాన్ అయినా మిరాయ్ అయినా ఏదైనా. బట్ హరి గౌరా నాది రెండో కాంబినేషను. సుప్రీంలీ టాలెంటెడ్ పర్సన్. నేను అన్నిటికంటే మిరాయ్తో ఆనందిస్తున్న ఒక విషయం ఏంటంటే సార్, ఏ సినిమా అయినా మనకి ఒక చిన్న ఇది ఉంటుంది, అరే నా టెక్నీషియను నా సినిమా వదిలేసి వేరేది చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ టైం పెడితే బాగుండు, ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెడితే బాగుండు. నాకు అది లేదు సార్. నా డైరెక్టర్ 100% దీని మీదే ఉన్నాడు, నా ఎడిటర్ 100% దీని ఆయనకున్న బిజీలో కూడా దాని మీద నేను 100% ఉన్నా. హరి గౌరవ్ ఇంకో సినిమా ఒప్పుకోలేదు సార్. ఆయనకి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయో నాకు తెలుసు. అతను ఎంత సిన్సియర్గా తీసుకుని ఈ సినిమాని, లేదు ఇది నాకు కూడా ఇది నాకు ఒక మైలురాయిలా మిగలాలి అని తను చేస్తున్న సిన్సియారిటీ చాలా చాలా నచ్చేసింది. మేబీ ఇవన్నీ యాక్చువల్లీ విశ్వ గారు కూడా ఉన్నారు, ఆయన చేతిలో 4 సినిమాలు ఉన్నా కూడా, 4 సినిమాలు ఉన్నప్పటికీ దీని మీద ఆయన దృష్టి, ఆయన ఇన్వాల్వ్ అవుతున్న విధానం, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద హోల్ టీమ్. ఐఎమ్ ప్రౌడ్ యాక్చువల్లీ చెప్పాలి. ఇంకోటి కూడా ఏంటంటే పీపుల్స్ మీడియాలో అంటే ప్రతి సినిమాలు తీస్తుంటారు, ఓటీటీ అమ్మేస్తుంటారు, నాన్ థియేటర్ ఇవన్నీ అమ్ముతుంటారు, కానీ పెద్దగా కష్టపడకుండా, పెద్దగా టెన్షన్ పడకుండా, పెద్దగా ఎక్కువ చేయకుండా దీన్ని నాన్ థియేటర్ మొత్తం టకటక మార్కెట్ చేసేసుకుని లెస్ బడ్డీ నా థియేటర్తో ఉన్నారని విన్నాను. నిజమేనా? అంటే నంబర్స్ గురించి నేను చెప్పకూడదు కానీ, బట్ లెస్ బడ్డీ నా థియేటర్. ఐ థింక్ విశ్వ గారు ఇస్ వెరీ కంఫర్టబుల్ విత్ దిస్ ఫిల్మ్ సార్. హీఈస్ ఎయిమింగ్ ఎట్ అదే హీఈస్ కంఫర్టబుల్. విశ్వ గారి దగ్గరికి వచ్చింది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి మీ హనుమాన్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే, హనుమాన్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్లో ఎప్పుడో ఒప్పుకుని ఉంటారు ఆ సినిమాని, ఆవేళ మీ రెమ్యునరేషన్ ఏదో ఉండి ఉంటుంది దాన్ని బట్టి. బట్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి 100 కోట్లు ఆయన చాలా అబ్నార్మల్
ప్రాఫిట్ సార్ తగ్గిద్దాం అనుకుంటున్నారు 330 కోట్లు ఎంత 400 కోట్లు 400 కోట్లు వచ్చినాయి 400 కాదులేండి అబద్ధాలు తెలీదు వద్దు. కాబట్టి. Yeah. మీకు ఒక సింగిల్ ఎన్పి కూడా ఎక్స్ట్రా పే చేయలేదు అని విన్నాను, నిజమేనా? ఎవరు సార్ ప్రొడ్యూసర్ సార్? ఆ. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ సార్. నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అవును. వాళ్ళతో. ఇప్పుడు ఫైనాన్షియల్స్ ఏదో నాకు చిన్న అమౌంట్ మీరు ఒప్పుకున్నారు, కష్టపడి చేశారు, సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆయన మీరు అన్నట్టు 300 400 కూడా డబ్బులు వచ్చాయి. సార్ అలాంటప్పుడు మీకు కూడా వాళ్ళు ఏదైనా చేస్తే కాదు సార్, నేనేం చెప్తానంటే అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే నమ్మి సినిమా ఇచ్చారు, ఇంకంతే. అక్కడతో మా రిలేషన్ బాగుంది, నాకు నిరంజన్ గారికి రిలేషన్ బాగుంది. అండ్ ఎంతోమంది ప్రయత్నిస్తే జరగని ఒక సక్సెస్ మా కలయికలో జరిగింది. ఐ వాంట్ టు కీప్ మెమరీ స్వీట్. బెటర్ మెమరీస్ వద్దంటారు. నేను ఎక్కడ అన్నాను సార్? ఇది ఎక్కడ కూడా అండి బాబు, నేను అనలేదండి అది. పోనీ ఇచ్చారని కూడా అనలేదుగా మీరు. ఇచ్చారంటే హ్యాపీ ఇచ్చారు సార్. ఎందుకు మీరు అబద్ధాలు చెప్పరు, ఇచ్చారు. మీ కళ్ళు అబద్ధం చెప్పవు. చెప్పండి సార్. కానీ ఆ మధ్యన ఒక హీరోని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు ఒప్పుకున్న రేటుగా చేయాలా, ఈలోగా సక్సెస్ వచ్చిన తర్వాత ఆ రేటుగా చేయమంటారా మీరు అని ఆయన కొంచెం క్రాస్ చేశారు. సో మీరు ఇప్పుడు ఆ లెక్కలో మిమ్మల్ని చూసుకుంటే మీరు అప్పుడు మీరు ఈ ఒప్పుకున్నది యాక్చువల్గా హనుమాన్ టైంకి హనుమాన్ రిలీజ్ కంటే ముందే. మరి హనుమాన్ లాంటి సూపర్ డూపర్ సక్సెస్ వచ్చిన తర్వాత మీరా రేట్ ఏం మారిందా మారలేదా? నాకు తెలిసి మారలేదు అని విన్నాను. అంటే సార్ నేను ఐ కెనాట్ టాక్ ఫర్ అదర్స్. నేనైతే ఐ స్టూడ్ బై మై వర్డ్ సార్. విశ్వ గారితో ముందే మాట్లాడుకున్నాము, నేను అదే మాట మీద ఉన్నాను. అంటే నేనేం నమ్ముతానంటే సార్, నిజంగా మన డబ్బులు ఎప్పుడు పెంచి తీసుకుంటాం, అవి వస్తున్నాయి సినిమాలోకి అని గ్యారంటీ ఉంటే పెంచి తీసుకుంటాం. అవి వస్తాయి అనే గ్యారంటీ ఉన్న రోజు విశ్వ గారు ఇస్ థరో జెంటిల్మెన్, హీ విల్ ఓన్లీ కాల్ అండ్ గివ్ మీ. సో నాకు అలాంటి విశ్వ గారు థరో జెంటిల్మెన్, హీ విల్ కాల్ యూ అండ్ గివ్ యూ. అవును సార్. అంటే అంతకుముందు అలా పిలిచి ఇవ్వని వాళ్ళు. నేను దాని గురించి ఏం మాట్లాడలేదు, ఇది విశ్వ గారి గురించి చెప్తున్నాను. విశ్వ గారు డెఫినెట్గా హీ విల్ డూ వాట్ ఈస్ నెసెసరీ వెన్ టైమ్ కమ్స్. బట్ నేనైతే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే ఐ స్టూడ్ బై మై వర్డ్ సార్. నేను ముందే బిఫోర్ హనుమాన్కి ఒప్పుకున్న అవును చాలా స్మాల్ అమౌంట్గా ఈ సినిమాని అవును సార్ చేశారు. అవును సార్. ఇలా అయితే ఎప్పటికీ తేజ సజ్జా సార్ ఇక్కడ ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండాలి సార్ మనం. అన్నీ అంటే సినిమా అవకాశం అనేది చాలా పెద్దది ఇది వీటిలన్నిటికంటే అని ప్రగాఢంగా నమ్ముతాను సార్. వాళ్ళ అవకాశం వచ్చిందని నిలబెట్టుకోవాలంటే ఇట్ విల్ బీ మల్టిపుల్ ఫిల్మ్స్ జర్నీ. క్రెడిబిలిటీ ఎలాగైతే బిల్డ్ చేసుకోవాలో ఆడియన్స్లో, మిగతా అన్నీ కూడా అలాగే బిల్డ్ చేసుకోవాలి. అండ్ అదేదో నేను ఏదో గొప్ప విషయం చేశాను అది కూడా కాదు సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే విశ్వ గారి గొప్పతనం చూడండి, హనుమాన్ రిలీజ్ కంటే ముందు కుర్రాలు కష్టపడుతున్నారు, దే కెన్ డూ, అంతేగా. ఆయన మార్కెట్ అవ్వలేదు, హనుమాన్ ఏం ప్రూవ్ చేయలేదు, ఎవరు చూడలేదు. కార్తిక్ అనేవాడు కష్టపడేవాడు, ఈ టాలెంట్ నాకు తెలుసు. తేజ అనేవాడు కష్టపడేవాడు, నేను వీళ్ళిద్దరిని కలిపి ఒక సినిమా తీస్తాను సార్, మాది అంబిషియస్ అటెంప్ట్ సార్, ఓకే అమ్మ చేయండి సార్, ఇలా ఉంటుంది సార్, ఓకే అమ్మ చేయండి. అంత ఎదురొచ్చి ఒక మనిషి చేయండి మీకు ఎలా కావాలంటే అలా చేయండి అంటే అంత కాన్ఫిడెన్స్ మన మీద పెట్టినప్పుడు నాకు ఎందుకో మనసు ఒప్పలేదు సార్. దాన్ని ఒక డిస్కషన్ పాయింట్ లాగా ఆ బిటర్నెస్ తెద్దామనే ఉద్దేశం నాకు లేదు. ఇది హ్యాపీ అన్నప్పుడు అందరూ హ్యాపీ, నేను హ్యాపీ అవుతాను సార్. నాకు అంటే మీరు ఎంత నన్ను క్రాస్ చేసే మీరంటే ఏదో తక్కువ ఉద్దేశం ఇలాంటిది చెప్పి నాకైతే ఎక్కువ ఉద్దేశం ఉంది. నాకు అనిపిస్తుంది కొరటాల శివ గారు ఆయన సినిమాల్లో లవ్ స్టోరీ ట్రాక్ ఒకటి ఉంటుంది, ప్రతి సినిమాలో కూడా మంచి క్యూట్ లవ్ స్టోరీ, భరత నిర్ణయంలో కానీ వీటిలో అన్ని సినిమాలు ఆయన మీతో ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ ఎందుకు తీయకూడదు సరే? ఎవరైనా పిలిచి అలాంటి అవకాశం నాది ఎలా అనిపించింది, కరెక్టే కాదంటారా? ఎవరికి ఉండదు సార్, ఎవరికి ఉండదు. కొరటాల గారితో చేయాలని, లేకపోతే సుకుమార్ గారితో చేయాలని, త్రివిక్రమ్ గారి సినిమాలు చేయాలని ఎవరికి ఉండదు. అంటే నేను ఎందుకంటే ఆయన సినిమాలు పక్క అన్ని కమర్షియల్ ప్యాక్డ్ సినిమాలు కొరటాల శివ గారు. బట్ అందులో ఈ లవ్ స్టోరీని డిటాచ్ చేసి చూస్తే చాలా క్యూట్ లవ్ స్టోరీలు చేస్తాడు ఆయన చాలా. సో అందులో మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది నాకు. అది నేను ఇది మీ వాకు నిజవాలని కోరుకుందాం. మిరాయిలో ఇంకేంటి సంథింగ్ స్పెషల్? మొత్తం స్పెషలే సార్, స్టార్ట్ టు ఎండ్. మీకు నేను ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్లు చెప్తున్నప్పటికీ కూడా దాంట్లో కూడా మ్యాజిక్ ఉంటుంది.
మీకు మీకు ఏ క్యారెక్టర్ మోటివ్ చెప్తున్నా వాటిల్లో కూడా మ్యాజిక్ ఉంటుంది. ఎక్కడ ఏది లైట్ తీసుకోలేదు. చాలా ప్రౌడ్గా నేను చెప్పగలిగిన ఒక విషయం ఏంటంటే, ఈ సినిమా మీరు చూస్తే ఇందులో మొత్తం సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క సీన్ కూడా ఈ లొకేషన్ నేను ఇంతకుముందు చూశాను పలానా సినిమాలో అన్నట్టు ఉండదు సార్. ఈ లొకేషన్ కూడా ఎప్పుడు చూడలేదు. ఈ లొకేషన్ మీరు ఎప్పుడు చూస్తున్నారు? ఇది మందే మనం వేసుకున్నాం. ఇది కాకుండా కూడా సార్ ఎక్కడెక్కడికో తిరిగామండి. హిమాలయాస్ వెళ్ళాం, నేపాల్ వెళ్ళాం, శ్రీలంక వెళ్ళాం, బ్యాంకాక్ వెళ్ళాం, బాంబే వెళ్ళాం. ఇవన్నీ వెళ్ళటం వల్ల మాకు చాలా హ్యూజ్ నెంబర్స్ విఎఫ్ఎక్స్లో అవ్వాల్సినవన్నీ చాలా తక్కువలో అయ్యి జస్ట్ మేము శ్రమ చేయటం వల్ల చాలా తక్కువలో అంత గ్రాండ్ విజువల్స్ లైవ్ లొకేషన్స్లో చేయటం. యాక్షన్ కూడా మొత్తం లైవ్ యాక్షన్ సార్. ఏది గ్రీన్ మ్యాట్లు పెట్టి చేసిన సినిమా మొత్తం మీద గ్రీన్ మ్యాట్ల మీద చేసిన షాట్లు ఒక 10 కూడా ఉండవు సార్. షాట్లు ఒక 10 షాట్స్ కూడా ఉండవు. పాసింగ్ షాట్స్ లెక్కేసుకున్నా కూడా ఒక 10 కూడా ఉండవు. మొత్తం అంతా లైవ్ యాక్షన్ ఉంటుంది. సో మీకు ఫ్రెష్గా నిజంగా జరుగుతున్నట్టు ఉంటుంది. అంటే అడ్వెంచర్ సినిమా అంటే అంతే కదా సార్. మీకు ఆడు పరిగెడుతుంటే మీకు చిన్న టెన్షన్ వస్తుండాలి, ఆడు దూకుతూ ఉంటే చిన్న టెన్షన్ వస్తుండాలి, నిజంగా జరుగుతున్న ఫీలింగ్ ఉండాలి. సో అది తేవటం కోసం గ్రీన్ మ్యాట్ ముందు పరిగెడితే ఈ మధ్యన చూడలేకపోతున్నాం, తెలిసిపోతుంది మనకి. అది నాకు తెలియదు సార్. నేను నా సినిమా గురించి మనకు అలవాటు అయిపోయి ఇప్పుడు మొదటిసారి గ్రీన్ మ్యాట్ మీద తీసానుకోండి, మనకి తెలియదు. బట్ ఇది గ్రీన్ మ్యాట్ షాట్, ఇది విఎఫ్ఎక్స్ షాట్ తెలిసిపోతుంది. అది చాలా టఫ్ సార్. ఇంకా గ్రీన్ మ్యాట్ తీసుకోవటం అంటే, గ్రీన్ మ్యాట్లో ఏదైనా తీసి వెనకాల బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేయాలంటే అది కమర్షియల్గా కానీ, డబ్బు పరంగా కానీ, టైం పరంగా కానీ చాలా టఫ్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు ఎప్పుడు డెలివర్ అవ్వవు సార్ సీజీలు. తెలియక కాదండి, హీరోలకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ, డైరెక్టర్లకు కానీ బాగుంది బాగాలేదు అని తెలియక కాదు. ఒక డేట్ వేసుకుంటాం, లాస్ట్ మినిట్ వరకు డెలివరీ అవ్వవు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేమైతే అలాంటి పనులు చేయలేదు సార్. విఎఫ్ఎక్స్ ఉంది సార్. విఎఫ్ఎక్స్ మన సినిమాలో చాలా ఉంది, కానీ గ్రీన్ మ్యాట్లో లేని లొకేషన్ని క్రియేట్ చేయడం అలాంటిది లేదు సార్. నిజంగా లైవ్ లొకేషన్స్ వెళ్ళాం, చాలా చాలా కష్టపడ్డాం. బట్ విఎఫ్ఎక్స్ షాట్ క్వాలిటీ ఎలా ఉండబోతుంది? నేను చూసినంత వరకు చాలా బాగున్నాయి సార్. ట్రాలింగ్ ఏం దారి ఇవ్వదు కదా? ఏదండి, ట్రాలింగ్ ఏం అవకాశం ఇవ్వదు కదా? అంటే సార్ నేను అంటుంది మాకున్న కన్స్ట్రెయిన్స్లో నేను చాలా గొప్పగా డెలివర్ చేయబోతున్నాను సార్. అది చూసే వాళ్ళ కోణం బట్టి ఉంటుంది. ఇప్పుడు బాగుంటే ఎవరు కావాలని ఎవరు ట్రాల్ చేయరు కదా సార్. బాగున్న ఏమో సార్, నాకు మీ మీద డౌట్. నా మీద? మీరు నా శీలాన్ని శంకిస్తున్నారా? కాదు సార్, అంటే నేను ఎంతవరకు చెప్పగలను. నేను ఏమండి, హనుమాన్ భుజాన్ని మోసారని చెప్పి అవతలు తిట్టేవాళ్ళు ఉన్నారు. మీరు కూడా నీకు నా మీద డౌట్ అని చెప్పి మీరు కూడా కాదు సార్. నేను అంటుంది మీరు రేపు పొద్దున్న నా సినిమా చూసి వెళ్ళి పలానా మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో ఆ బిట్టు అలా తీశారు, అలా తీయలేదంటే అది నేను ఏం చేయలేదండి. కానీ నేను నా తెలుగు సినిమాల కంపారిజన్లో ఇంతకు ముందు డెలివరీ చేసినట్లో నేను చాలా గొప్పగా డెలివరీ చేయబోతున్నాను. టచ్ వుడ్ బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ మాకు చూసే అవకాశం లాస్ట్ మినిట్ వరకు ఉండదు సార్. లాస్ట్ మినిట్లో చూసుకుంటాం. బట్ మా వంతు ప్రయత్నం అయితే 100% చేస్తాం. మీ అదృష్టం ఏంటంటే ఇంకా మీకు యాంటీ ఫ్యాన్స్ రాలేదు. అది మీ అదృష్టం కదా. ఇప్పుడు ఇవాళ ఎలా జరిగిందంటే టాలీవుడ్లో ఖచ్చితంగా టాప్ హీరోస్ అందరూ కూడా ఫుల్ ప్రూఫ్ కంటెంట్ ఇవ్వాల్సిందే. 100కి 200% కంటెంట్ ఇస్తేనే సినిమా థియేటర్లో సరుకులు, లేదంటే మానేషు పాట దగ్గర నుంచి ఇంకా సార్ ఫుల్ ప్రూఫ్ కంటెంట్ ఇచ్చినా కూడా సార్, ఇప్పుడు నేను చూసింది చెప్తా. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను టీజర్ వేసాను, మీరు చాలా బాగుందని మీరు అభినందించారు, మనస్ఫూర్తిగా చెప్తాను. హిందీ నుంచి పొగిడారు, మీరు థియేటర్లో వేస్తే ఎలా ఉందో చెప్పారు. ఇప్పుడు ఆ టీజర్కి కొంతమంది నేను నిజంగా లైవ్ యాక్షన్ నేను ట్రైన్ మీద పరిగెట్టిన షాట్ని కట్ చేసి కొంతమంది పెట్టి ఈ షాట్లో విఎఫ్ఎక్స్ బాగాలేదని రాస్తున్నారు. నేనేం మాట్లాడను దానికి. అంటే ఏదో ఒకటి కావాలని పాయింట్ అవుట్ చేద్దాం అనేది. మీరు నాశీలాన్ని శంకించారు ఇందాక. మీరు కూడా సార్ మీరే చెప్పాలని అన్నారు, ఇప్పుడు చెప్తున్నారు మీరు. లేదు అంటే నేను అంటుంది నేను నిజంగా లైవ్ యాక్షన్లో చేస్తే దాన్ని సీజీ అంటే నా దగ్గర వీడియో ఉంది, రేపు వదులుతా. రేపు ఎప్పుడో ఆ సినిమాలు మేము మాకు ఇవ్వండి, మా ఇంటర్వ్యూలోనే పెడతాందండి. డెఫినెట్గా అది ఒక సపరేట్ వీడియో చేస్తున్నాను, నేను ఎలా ట్రైన్ అయ్యాను, ట్రైన్ మీద పరిగెట్టడానికి. సో అంటే నిజంగా గ్రేట్గా డెలివర్ చేస్తే ఏంటిడు నిజంగా ఇది బాగుందేంటి, అయితే ఇది ఏదో తేడా ఉంది, ఇది ఏఐయా లేకపోతే ఇంకో సినిమాలో ఇంకో ఇలా ఉంది డౌట్. అంటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఎక్కువ రాలేదు కానీ కొంతమంది అన్నోళ్ళు కనిపించారు నాకు కూడా. ఇప్పుడు ఆ రోజుల్లో యాదవ్ గుబారా తెలుగులో తీస్తే ఎన్టీఆర్ గారు వేశారు దాని మీద క్యారెక్టర్స్. అండ్ ట్రైన్ మీద దూకుతారు, ట్రైన్ మీద దూకి బ్యాలెన్స్ చేస్తూ వెళ్తారు. ఆ రోజుల్లో సోషల్ మీడియాలు ఇవేవీ లేవు కాబట్టి
అప్పుడు ట్రాలింగ్ లేదు. Hmm. ఇప్పుడు ఇవాళ ఫ్లైట్ మీద దూకినా, ట్రైన్ మీద దూకినా, బస్సు మీద దూకినా. నేనైతే నిజంగా చేశాను సార్. అదే మేము శ్రీలంకలో ట్రైన్ హైర్ చేసుకుని నేను ప్రాక్టీస్ చేసి ట్రైన్ యాక్షన్ అంతా ఒరిజినల్గా చేసాం. దాని మేకింగ్ ఫుటేజ్ మా దగ్గర ఉంది. అది నేను త్వరలో వదులుతా. అదొక్కటే కాదు సార్, సినిమాలో మీరు నాది చూడబోయే యాక్షన్లో ఒక్క షాట్ కూడా హెడ్ రీప్లేస్మెంట్ ఉండదు సార్. అవునా? అన్నీ నేను చేసినాయి. అని ఎవరో చేసి హెడ్ తీసి తేజాది పెట్టడం అనేది అసలు ఎక్కడ ఉండదు సార్. అంటే మీకు సరిపడా బాడీ దొరకలేదేమో. సరే సార్, మీరు ఏదైనా అంటే మీరు నా 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 కష్టానికి మీరు విలువ ఇవ్వకపోయినా పర్లేదు సార్, ఆడియన్స్ ఇస్తారు. అంచేది మీరే చేయాల్సి వచ్చింది అంటున్నారు సార్. నేను అన్నది అర్థం కదా. అదేమి మీకు సరిపడా బాడీ డబ్బులో దొరక్క. సార్ నా దగ్గర ఒక డైరెక్టర్ హూ ఇస్ ఆల్సో డిఓపి, టెక్నికల్లీ స్ట్రాంగ్ పర్సన్ నా దగ్గర ఉన్నాడు. అది కావాలనుకుంటే హెడ్ రీప్లేస్ గురించి నేను మాట్లాడాను. అదే సార్, కావాలనుకుంటే తను ఎలాగైనా మ్యాచ్ చేయగలిగేవాడు. హెడ్ రీప్లేస్ గురించి నేను మాట్లాడారా? మేము అంతేగాని మేము నిజంగా కష్టపడి మీరు అన్నారు నేను హెడ్ రీప్లేస్మెంట్ షాట్ ఒకటి లేదు అంటే టాలీవుడ్ లో హీరోలు హెడ్ రీప్లేస్మెంట్ షాట్లు జరుగుతున్నాయని మీరు అంటున్నారు. ఇది ఎక్కడ కూడా సార్, ఇది నేను కేవలం నా సినిమా గురించి మాట్లాడతాను సార్. మీ హెడ్ రీప్లేస్మెంట్ చేయలేదు అన్నారు. నేనేమన్నాను, సరే మీ బాడీ టాలీవుడ్ లో కాదు సార్, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. సినిమా ఎక్కడున్నా జరుగుతుంది. లేకపోతే మీరు ఏం ఇమాజిన్ చేస్తారు సార్? ఇప్పుడు మన సూపర్ స్టార్ ఆగండి సార్, మన సూపర్ స్టార్ 4 ఫ్లోర్ల నుంచి దూకాలంటే ఆయన ఒరిజినల్ గా దూకుతారా సార్? ఒక సినిమా సరే అయిపోతుంది. మరి మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ అది జరగాలి? హెడ్ రీప్లేస్మెంట్ చేయడం తప్ప. నేను ఇప్పుడు హనుమాన్ లో నేను సొంతంగా స్టంట్స్ చేశాను సార్. ఎవరికి తెలియదు, నాకు C4 C5 ఇంజరీ అయింది. ఇప్పటికి 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది C4 C5 ఇంజరీ అయ్యి. అది ఇంకా నాకు పెయిన్ ఉంటుంది. నేను ఒక 4 గంటల నుంచి ఉన్నాను అనుకోండి, నాకు మొత్తం ఇక్కడ నుంచి లాగుతూ నాకు దాన్ని ఏమంటారు, నంబ్ అయిపోతూ ఉంటుంది, తిమ్మిరెక్కుతున్నట్టు ఉంటుంది అదంతా. ఇప్పుడు నాకు ఏజ్ ఉంది కాబట్టి నేను రికవర్ అవుతానేమో, అవ్వకపోయినా దాంతో ఐ కెన్ లివ్ విత్ ఇట్. ఏజ్ అయిపోయి లేకపోతే కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు రికవర్ అవ్వలేకపోతే ఎలా సార్? ఎందుకు చేయాలి అలాంటి? అంత రిస్కీవి ఉంటాయి. అన్ని గురించి మాట్లాడట్లేదు నేను, బట్ అయినప్పటికీ. కానీ మరీ హెడ్ రీప్లేస్మెంట్ వచ్చిందని చెప్పేసి 6 ప్యాక్లకి వాటికి వీటికి కూడా హెడ్ ప్లేక్ వాడేస్తుంటే జనాలు పసిగట్టేస్తున్నారు. పసిగట్టేసేసి వాళ్ళు ఈ మొక్కలు ఆ మొక్కలు అన్నీ అతికించి చూపించేస్తున్నారు. ఏమో సార్, నేను అంటే అది ఎంతవరకు ఇప్పుడు నేను చెప్పినట్టే నా ఒరిజినల్ షాట్ని కూడా VFX అన్నట్టు. అది బాడీ డబ్బులు ఉన్నారా? లేరు. ఫైట్లో అక్కడ ఎక్కడైనా అవసరమైన ఒక్కొక్క చోట అంటే బాడీ డబుల్ అంటే సార్, లొకేషన్లో ఏం చేస్తారంటే రాగానే, నా సినిమానే కదా ఏ సినిమా అయినా, ఫైట్ మాస్ రెస్టారెంట్స్లో ఒకరికి హీరో గెటప్ వేసి నుంచో పెడతారు, ఒకరికి విలన్ గెటప్ వేసి నుంచో పెడతారు. విలన్కి కూడా వేసి నుంచో పెట్టి, అది ఎందుకు నుంచో పెడతారంటే షూట్ చేయడానికి కాదు, కలర్ కాంబినేషన్లు సెట్ వాళ్ళు వచ్చేలోపు ప్రాక్టీస్లు చేయడానికి నుంచో పెడతారు. ఇప్పుడు అది బాడీ డబుల్ అంటే అలాగైతే ఉన్నారు. అంతేగాని అతను నేను చేయాల్సిన వరకు అతనైతే ఎప్పుడు ఏది చేయలేదు సార్. అది ఈ సినిమాలో అయినా హనుమాన్లో అయినా. ఏ సినిమాలు కూడా అలాంటి వదిలేండి. అంటే నా అవయవాలు పనిచేస్తున్నంత సేపు నేనైతే చేస్తాను సార్. ఎందుకంటే నా 100% ఇవ్వండి, నాకు భయంగా ఉంటుంది, మనం న్యాయం చేయట్లేదా అనే భయం. ఈ జాంబిరెడ్డి 2 పరిస్థితి ఏంటి? జాంబిరెడ్డి 2 చేస్తాం సార్, త్వరలో అనౌన్స్ చేస్తాం. ఎందుకు అది ముందుకి వెనక్కి వెళ్తుంది? ముందుకి వెనక్కి ఏం లేదు సార్. ఈ సినిమా ఎంతవరకు నేను ఫుల్ ఆన్, నాకు ఎంత ప్రయత్నించినా ఒకేసారి 2 సినిమాలు. ప్రశాంత్ డైరెక్షన్ చేస్తారు? ప్రశాంత్ డైరెక్షన్ కాదు సార్, ప్రశాంత్కి వేరే సబ్జెక్ట్ ఉంది. మేము అంతా కలిసి ఇంకా ప్లానింగ్లో ఉంది, చెప్తాను సార్. ప్రశాంత్ డైరెక్షన్ మీ సినిమా ఎప్పుడు ఉండొచ్చు? ఇప్పుడున్న కమిట్మెంట్స్ అయిపోయాక ఉండొచ్చు, లేదా ఉన్న సినిమాలోనే ఉండొచ్చు, లేదా ఉన్న సినిమాలోనే ఉండొచ్చు. ఇప్పుడు హనుమాన్ ఉంది, మోస్ట్లీ సినిమా అంటున్నారు, ప్రభాస్ సినిమా అంటున్నారు, ఆయన 3-4 కమిట్మెంట్లు ఉన్నాయి. ఉన్న సినిమాలోనే కూడా ఉండొచ్చు కదా సార్. అదే ఇందా చెప్పారుగా హనుమాన్ 2లో. నేనేం చెప్పలేదండి, ఇప్పుడే చెప్పారు ఉన్న సినిమాలో కూడా ఉండొచ్చు సార్. ఉన్న సినిమాలో ఉండొచ్చు అంటున్నా, అది ఏదైనా ఉండొచ్చు. అంటే ఉన్న సినిమాలో అంటే ఒక పాయింట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్యన అంత సీనియర్ హీరోతో పాటు యంగ్ హీరో కాంబినేషన్స్ వస్తున్నాయి కదా, అలాంటి వస్తే రెడీగా ఉన్నారు? సూపర్ ఎక్సైటెడ్ సార్, ఫస్ట్ జంపింగ్ చేస్తా. ఎందుకంటే నాకు కామెడీ అనేది నాకు చాలా ఇష్టమైన జానర్ సార్. అలాగే ఎవరైనా ఒక సీనియర్ హీరోతో కలిసి కామెడీ చేయటం అనేది నాకు చాలా ఇష్టమైన విషయం. ఫన్, ఎంటర్టైన్మెంట్, లేకపోతే పాటలు నేను బాగా చేయగలుగుతాను, నేను ఎంజాయ్ చేయగలుగుతాను. నేను ఎంజాయ్ చేస్తుంటే అది ట్రాన్స్లేట్ కూడా అవుద్ది ఆడియన్స్కి అని నా నమ్మకం. సో అండ్ ఇప్పుడున్న హీరోలు అందరితో నేను చిన్నప్పుడు చేస్తున్నా కాబట్టి మళ్ళీ అలాంటి అవకాశం వస్తే మాత్రం నాకు చాలా తేలిగ్గా ఉంటుంది, వారికి కూడా అంతే తేలిగ్గా ఉంటుంది నాతో చేయటం అని నా అభిప్రాయం. అలా అయితే నాకు అనిపిస్తుంది మీరు చెప్పిందంతా వర్ణించిందంతా ఒక ఫ్రేమ్లో తీసుకొచ్చి డీకోడ్ చేస్తే అయితే చిరంజీవి గారు లేకపోతే వెంకటేష్ గారు పక్కన ఒక యంగ్ హీరోగా చేయాలనే థాట్ మీలో ఉందని 100% ఉంది. ఎందుకంటే కామెడీ ఫన్ అని మాట్లాడుతున్నారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా మంచి ఫన్ చేయగలిగిన సీనియర్ హీరో. అవును, చాలా సరదాగా ఉంటుంది సార్. నేనైతే లుకింగ్ ఫార్వర్డ్ టు వన్ డే లైక్ దట్. యాక్చువల్లీ వాళ్ళిద్దరికి తెలుసు కూడా నాకు ఇలాంటి కోరిక ఉందని తెలుసు. వెంటనే వెంకటేష్ గారు త్రివిక్రమ్ గారి సినిమాలో
ఏదైనా అది మరి ఏమైనా ఉంటే త్రివిక్రమ్ గారే చెప్తారు కదా సార్, మనకేం తెలుసు. ఏదో ఉన్నాయి చాలా పైప్ లైన్ ఏదో ఉంది ఏ పైప్ లైన్ ఏం లేదు సార్, కోరికలు ఉన్నాయి సార్. నేను అనుకోకుండా కొరటాల గారు కడితే మీరు కూడా దాన్ని ఇంట్రెస్ట్గా మాట్లాడారు. నేనేమో కామెడీగా సీనియర్ హీరో అంటే త్రివిక్రమ్ గారు కామెడీ అంటున్నారు. మీరంతా ఒక గూఢాచారి చెప్తున్నారు. అదేం లేదు సార్, అంటే కోరికలు చాలా ఉన్నాయి సార్, కోరికలు చాలా ఉన్నాయి. మీరు ఇందాక అడిగినట్టు తేజు ఏదో ఆలోచిస్తున్నాడు, నేను ఏం ఆలోచించట్లేదు సార్. ఇప్పుడు మీరు మాకైతే ఎలా ఉందని చెప్పండి రా, తేజు దగ్గరికి పెద్ద పెద్ద డైరెక్టర్లు వచ్చి చక్క మంచి మంచి సినిమాలు చేయాలి సార్, అది అందరం కోరుకుంటాం సార్. ఎందుకంటే అలాగే సార్, ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్క కరెక్ట్ బ్యాచ్ అవును ఉంటున్నాం. చిరంజీవి గారు, బాలకృష్ణ ఇలాగా, నాని గారు ఇలా. ఇప్పుడు ఇంక మీ జనరేషన్ వచ్చేది. సో ఇప్పుడు మీకు అలాంటి ఆపర్చునిటీస్, అలాగా డిఫరెంట్ ప్రాజెక్ట్స్, అలాగా పెద్ద డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు అనే కన్నా కనుక డిఫరెంట్ డైరెక్టర్స్ కరెక్ట్ వస్తే బాగుంటుందనే కోరిక నాకైతే ఉంది ఇన్ పర్సన్గా. నాకు ఉంది సార్. ఏదో మీరు నాకు ఏదో వ్యతిరేకం మీ బయట పెట్టుకున్నారేమో నాకు తెలియదు, కానీ నాకైతే ఉంది. అదేం లేదు సార్, నేను నిజంగా వాస్తవానికి నాకు ఉంది సార్. కానీ ఒకటి వాళ్ళతో అవకాశం వస్తే ఐ విల్ బి మోస్ట్ హ్యాపీయెస్ట్, చాలా సరదాగా నాకు పీస్ఫుల్గా ఉండబోయే ఒక సినిమా అవుద్ది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నేను చేస్తున్న డైరెక్టర్లు కూడా చాలా పెద్ద డైరెక్టర్లు అవుతున్నారు సార్. అది ప్రశాంత్ గారు కానీ, మల్లిక్ గారు కానీ, ఇప్పుడు టెలివి స్క్వేర్ చేశాక, లేదా ఇప్పుడు కార్తిక్ గారు రేపు ఈ సినిమా తర్వాత కానీ, దట్ ఈస్ ఆల్సో గివింగ్ మీ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్. చంద్రమోహన్ గారు హీరోయిన్లకు ఛాన్స్ ఇస్తే వాళ్ళు పెద్ద హీరోయిన్లు అయిపోయారట, మీరు డైరెక్ట్లీ ఛాన్స్ ఇస్తారు. నేనేం ఛాన్స్ ఇవ్వట్లేదు సార్, అది అవసరం అవకాశం అక్కడ కుదిరింది అంతే. నేను ఎవరికి ఛాన్స్ ఇస్తాను? నాకు ఇంకా అలా మాట్లాడితే నేను ఇంకా హీరో అవ్వని రోజుల్లో ప్రశాంత్ జాంబిరెడ్డి నాతో కలిసి చేద్దాం, అతను అప్పటికే 2 సినిమాలు చేసి ఉన్నాడు. సో అది తను నాకు చేసి పెట్టినట్టు. సో అలాగేం లేదు సార్, ఇట్స్ ఆల్ టుగెదర్. ఇప్పుడు మీకు అనిల్ రావుపూడి అంత క్లోజ్ కదా? నాకు బాగా పరిచయం. పరిచయం బాగా క్లోజ్ మీ ఇద్దరు. ఎందుకు ఆయన సినిమాలో మీతో ఎందుకు ఆయన సినిమా చేయట్లేదు? ఇండిపెండెంట్ అక్కర్లేదు, ఆయన F3 కాంబినేషన్లో చేసినట్టుగా మీతో ఎందుకు అలాంటిది ఏది ప్లాన్ చేయట్లేదు? మేము నిజంగా హనుమాన్ జరుగుతున్నప్పుడు అనుకున్నాం సార్. మరి ఇది నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదు, చెప్పేసి హనుమాన్ జరుగుతున్నప్పుడే అనుకున్నాం. ఆయన సంక్రాంతి కోసం ఎత్తుకోవాల్సి వచ్చింది. భగవంత్ కేసరి జరుగుతున్నప్పుడే అనుకున్నాం, అవ్వంగానే వెంటనే సంక్రాంతి కోసం వచ్చింది. ఇది అయిపోయింగానే వెంటనే సెట్ చేద్దాం అనుకున్నాం. సంక్రాంతి కోసం రిలీజ్ టైంలో కూడా అనుకున్నాం. బట్ అది అవ్వంగానే చిరంజీవి గారి సినిమా ఓకే అయింది. నాకు అంతకంటే ఏం కావాలి? నా అభిమాన హీరో, నాకు బాగా ఇష్టమైన దర్శకుడు, ఇద్దరు కలిసి సంక్రాంతి వస్తున్న సీక్వెల్ ఉంటుంది కదా. ఐ డోంట్ నో సార్, మరి ఆయన దాంట్లో మీ ఛాన్స్ వస్తే 100% ఆయన ప్లాన్ ఏంటో. అందులో కూడా వెంకటేష్ గారు ఉంటారు. అదే వెంకటేష్ గారు ఉంటారు. అంటే నేను నిజంగా నమ్మేది ఏంటంటే సార్, అనిల్ నాతో సినిమా చెయ్యి అని మనం చెయ్యంటే ఏది జరగదు సార్ ఎవరితోనూ, అది లోపల నుంచి రావాలి. ఇంకోటి నేను నమ్మేది ఏంటంటే, నిజంగా డైరెక్టర్ హీరో కనెక్టెడ్ అయితే, వాళ్ళలో ఒక టూ ఎమోషన్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఉంటే ట్రాన్స్లేట్ అయిపోద్ది సార్ స్క్రీన్ మీదకి. ప్రేమ పరస్పరం ఉంటే అది షూటింగ్ జరిగేంతసేపు అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. స్క్రీన్ మీదకి వచ్చాక కూడా ట్రాన్స్లేట్ అయిపోతూ ఉంటుంది తెలియకపోయినా కూడా. మీరు మొదటి సినిమాకి రెమ్యునరేషన్ పట్టించుకోలేదు, సెకండ్ సినిమాకి రెమ్యునరేషన్ పట్టించుకోలేదు. నేనేం పట్టించుకోలేదు కదా సార్, నేను పట్టించుకుంటున్నాను. ఇప్పుడు ఇకపై ఒప్పుకునే సినిమాల దగ్గర రెమ్యునరేషన్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఎంతవరకు ఉండకూడదా సార్? ఉండాలి. అదే నేను అడుగుతున్నాను సార్. నేను అడిగింది మీరు ఏమన్నారంటే, నేను స్మార్ట్ కాకూడదా సార్? నేను అది అడిగింది ఎందుకుంటున్నారు అన్నట్టుంది. ఎందుకుంటున్నాను అడగలేదు, నిజమా కాదని అడుగుతున్నాను. నిజమే. అంటే నేను అడుగుతుంది నాట్ ఈవెన్ 15% ఆఫ్ ద బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. 15% ఆఫ్ ద బడ్జెట్, 15% కూడా అడగట్లేదు సార్. 10% కూడా డిస్కషన్ లేదు. సో మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లు ఇవ్వాలి, 10% అంటే 100 కోట్ల సినిమా చేయాలి కదా. ఏంటండి 100 కోట్ల సినిమా తీస్తే అందులో 10% అంటే 10 కోట్ల సినిమాలు మేము చేయట్లేదు కదా సార్. అప్పుడు మీకు 10 కోట్లు ఇవ్వాలంటే మీ లెక్క ప్రకారం 100 కోట్ల సినిమా తీయాలి సార్. నేను నంబర్స్లోకి వెళ్ళట్లా, నేను నంబర్స్లోకి వెళ్ళట్లా. నేను అంటుంది ఏంటంటే, వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్ వెరీ వైడ్. మీరు చెప్పిందే సార్, నేను కనీసం 10% కూడా అడగట్లేదు. కరెక్ట్. నేను 100 కోట్ల సినిమా గురించి ఎందుకు వస్తాను సార్? అసలు నేను చేయలేదు. ఇప్పుడు 10 కోట్ల రెమ్యునరేషన్ నేను అనుకుంటున్నాను. నేను అనుకుని 100 కోట్ల సినిమా తీయాలి కదా మీతో అప్పుడు అంటున్నాను. కాదు సార్, నేను ఐఎమ్ నాట్ సేయింగ్ నాకు ఇంత రెమ్యునరేషన్ ఇస్తే అది 10% అవ్వాలి, అది కాదు నేను అంటుంది. జరుగుతున్న దాని మీద అంత కూడా ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వైబుల్ అనుకున్న వాళ్ళతో జరుగుద్ది ప్రాజెక్టు. వైబుల్ కానప్పుడు
నేనే నా సంగతి మీకు తెలుసు, మన దగ్గర ఉన్న ప్రొడ్యూసర్స్కి తెలుసు, నేనే చాలా గివింగ్ నేచర్ ఉన్నవాడిని. వెంకటేష్ గారు చెప్తారు చూడు, నేను తీసుకునేది చాలా కొంచెం, మొన్న అన్నారు కదా, అది కూడా టోటల్ వైట్, నాకు భలే నచ్చింది అది. అది ఎగ్జాక్ట్గా నేను తీసుకునేది చాలా కొంచెం, నేను చేసేది 2 సంవత్సరాల సినిమా. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, మరి నేను 3 సినిమాల తాలూకా కష్టం, 3 సినిమాల తాలూకా టైం అన్నీ పెడుతున్నా కదా, మరి నేను అది కూడా అడగట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ సేల్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా సార్. మన సేల్ పాయింట్ ఏంటి, ముందు సినిమా చేసిన నంబర్స్ ఏంటి బట్టి ఇట్ విల్ సబ్సైడ్, అది కుదురుద్ది సార్ ఎక్కడో. బట్ ఐఎమ్ కంఫర్టబుల్, నాకు ఏ ఇబ్బంది లేదు, ప్రొడ్యూసర్స్తో నాకు ఏ ఇబ్బంది లేదు, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఏదైనా ఉంటే నేను ఏం అడుగుతున్నాను, రెమ్యునరేషన్లు లేకపోతే డబ్బులు, అది కంఫర్ట్ లేకపోతే మీకు లేదు, అంతే. మా అందరికైతే ఉంది, ఇబ్బంది ఎవరికి లేదు, మీకు ఉంది కదా. మీకు మీరు అడిగిన దానికి వాళ్ళు ఇచ్చేదానికి మీకు కంఫర్ట్ లెవెల్ ఉంటే నా దగ్గర మీ వరకు రాదంటారా? నా దగ్గరకు వచ్చిందంటే కాదు సార్, ఎక్కడో నేను కంఫర్టబుల్ మిస్సింగ్ అయింది అనమాట. నేను ఇప్పుడు విశ్వ గారితో సినిమా చేస్తాను సార్. విశ్వ గారు మొన్న ఆయనే ఓపెన్ గా చెప్పడం జరిగింది, అండ్ నేను ముందు కమిట్ అయిన చెప్పారు రెమ్యునరేషన్కి ఇందాక వెళ్ళింది. అన్నారు కదా. సో ఎవరో సినిమా చేయని వాళ్ళు ఒకటి అనుకుని అది వాళ్ళు డిస్కషన్ మీతో చేస్తే, వేర్ హూ హెస్ నాట్ వర్క్డ్ విత్ మీ అట్ ఆల్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, నాతో వర్క్ చేయని వాళ్ళు మాట్లాడితే దానికి నేను బాధ్యుడిని కాదు. ఇప్పుడు విశ్వ గారు మీతోనే చెప్పారంటున్నారు, లేకపోతే నేను ఆల్రెడీ ముందున్న దానికే చేశాను, అది కూడా చెప్పాను కదా. మీరు అదే దాని ఇప్పుడు కమిట్ అయ్యి దాని మీద ఇష్టకాన్ని చేశారని చెప్పి అది కూడా నేనే చెప్పా. మరి అది ప్రశంసించరా సార్ దానికి? అంటే నేను అంటుంది ఏంటంటే, విశ్వ నాతో వర్క్ చేసిన ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను 2 చెటలు తెచ్చుకొస్తా. చిచ్చి మేము వల్ల మేము అలాగా అంటే మేము చెప్పుకోవాల్సి వస్తాం సార్, లేకపోతే కట్ అయ్యి వెళ్ళేవన్నీ మీరు అనేవాళ్ళు వెళ్తున్నాయి కానీ మంచి వెళ్ళట్లా కాదు సార్. అందరు ఇంటర్వ్యూ చేస్తే నేను వాళ్ళని కూడా మీరు నన్ను టార్గెట్ చేస్తే చిచ్చి ఎవరిని వింటే ఇంకోలాగా ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే సార్, ఫైనల్లీ టు సమ్ అప్ ద టాపిక్ వాట్ యు వాళ్ళు ఏమో నేను మీ పిఆర్ అన్నట్టు వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తారు. మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ మీరు నన్నే టార్గెట్ లేదండి. అంటే ఈ మొత్తం టాపిక్ ని సమ్ అప్ చేయడానికి మీరు గమనించారా ట్విట్టర్లో నన్ను వాళ్ళు మీ పిఆర్ అని అనడం? నేను చూడలేదండి, నేనేం చూడలేదు. సరే మీరు టాపిక్ డైవర్ట్ చేసేసారు. సో మొత్తానికి ఓకే, ప్రొడక్షన్లో 10% కావాలని అడుగుతారు. నేను ఎందుకు అడుగుతాను సార్, వాళ్ళకి ఏం వయబుల్లో, సినిమాకి ఏం వయబుల్లో అది జరుగుద్ది. నేను ఒకవేళ వయబుల్ కాకపోతే ఈ స్కేల్ సినిమాలు ఇంత ఇది పెట్టి మేము చేయము, మళ్ళీ విశ్వ గారితో వర్క్ చేస్తూ ఉండము, లేకపోతే ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఐఎమ్ ద మోస్ట్, నాకు తెలిసి ఇది మీరు చెప్తే బాగుంటుంది, నాకు తెలిసి చాలా కన్సిడరేట్గా విత్ రెస్పెక్ట్ టు మనీ చాలా కాన్సన్ట్రేట్గా ఉండే వాళ్ళలో నేను ప్రథముండని నేను నమ్ముతున్నాను. మీకు యాక్చువల్గా అంటే నేను ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ అనుకోండి, వేరే ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉందా మీకు? అంటే వేరే బిజినెస్లు కానీ ఇంకేమైనా సోర్సులు? మీరు ఇప్పుడు చేసినవి ఎక్కువ సినిమాలు చేయలేదు, పెద్ద ఎక్కువ హెవీ రెమ్యునరేషన్తో ఏం చేయలేదు. బట్ నాకు తెలిసినంత వరకు మీరు మనీని బాగానే స్పిన్ చేస్తారు అని. కాదు సార్, నాకు వచ్చిన ప్రతి రూపాయి జాగ్రత్త పడతానండి. నేను జాంబీ రెడ్డికి నాకు 25 లక్షలు 30 లక్షలు ఏదో ఇస్తే ఆ రోజునే ఇన్వెస్ట్ చేసానండి. సూపర్. ఆ రోజు నుంచి నాకు వచ్చిన ప్రతి సినిమా ప్రతి రూపాయి ఫుల్ ఇన్వెస్ట్మెంట్. ఈ తరం సోహన్ బాబు మీరు, ఈ తరం సోహన్ బాబు ఫుల్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు విన్నాం కదండి, వాళ్ళ దగ్గర నుంచి విన్నాం, వాళ్ళు ఏం చేశారో విన్నాం. సో అన్నీ ఇన్వెస్ట్ చేసుకుంటానే ఉన్నాను. అండ్ ఇప్పటికైతే నాకేమి బర్డెన్స్ లేవు కాబట్టి, ఎవరు ఫ్యామిలీ అనో టేక్ కేర్ చేయాల్సిన బర్డెన్స్ ఏం లేవు కాబట్టి ఇట్స్ ఆల్ ఇన్ టు ఇన్వెస్ట్మెంట్స్, కంఫర్టబుల్. బెటర్ అడుగుతుంది ఎప్పుడు పెళ్ళి సార్? మీరు కూడా శర్వానంద్ గారు వాళ్ళగా ఆ ఏజ్ వస్తే కానీ చేసుకోవాలి అదేం లేదు సార్. అంటే మేబీ చాలా డిఫికల్ట్ ఫీల్డ్ కదా సార్, ఈ ఫీల్డ్లో మనం సర్వైవల్ పొజిషన్కి రావడానికే నెలలు పట్టేసింది. సో ఎక్కడో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ అనేది నాకు అదే ఏజ్లో ఉన్నారు, అదే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది నాకు జరగలేదు. అటువైపు దృష్టి ఎప్పుడు నేను సాధించలేదు. అమ్మా నాన్న ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. అది ఆర్గానిక్గా జరగాలని నా ఒపీనియన్ సార్. మరి విల్సి, మరి ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి? ఏం లేవు సార్, ఏం లేవు. ఉంటే బాగుండు, ఏమీ లేవండి. లేవా? ఏం లేవు. ఉంటే బాగుండు అన్నారు కదా. అవును, ఇప్పుడు విన్నారు కదా, జనాలు వింటారు కదా, ఉంటాయేమో. ప్రాబబ్లీ అయితే మంచిదే అండి మీరు అన్నట్టు. అంటే టూ మచ్ ఇది ఈజీ ఫీల్డ్ కాదు సార్. పొద్దున 5ంటికి లేచి బయలుదేరితే రాత్రి 9:30 10 అయిపోద్ది వచ్చేపాటి. సినిమా షూటింగ్ చేయని రోజేమో 100 విషయాలు, సినిమా కథలింటాలు, అవి ప్రమోషన్లు, టూ మచ్ ఆఫ్ హ్యాపెనింగ్ ఉంటుంది కదా. ఎక్కడో నేను పర్సనల్గా దాని మీద దృష్టి సాధించలేకపోయా. నేను చెప్పా కదా ఇందాక, ఒక సినిమా చేస్తున్నప్పుడు ఒక సినిమానే చేయగలను, రెండో దాని మీదకి వెళ్ళలేను. అది నాలో ఉన్న ఇబ్బంది, అది ఇప్పుడే సార్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా.
సో ఆగస్టులో వరుసపెట్టి సినిమాలు వచ్చాయి, నెలాఖరులో సినిమా ఉందంటున్నారు. ప్లస్ మీ సినిమా కూడా 3 సినిమాలతో కాంపిటీషన్ రిలీజ్ అవుతుంది. ఇంత కాంపిటీషన్లో మీ సినిమాకి ముందుగా ఎందుకు రావాలి అని ఆడియన్స్కి మీరేం చెప్పాలంట? నాకు ఇదేదో ఒక రీక్యాప్ లాగా అనిపిస్తుంది. ఇంత కాంపిటీషన్లో మీ సినిమా కనగానే నాకు మళ్ళీ ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అదే లక్ ఏమో, అదే మీ లక్ ఫ్యాక్టర్ ఏమో. కాదు సార్, ఈసారి మాత్రం మా పొరపాటు ఏం లేదు. లేదు, మీరే ముందేశారు పాప. ఇప్పుడు పొరపాటు ఏం జమానా కాలంలో డేట్ వేశారు. ఏం ప్రాబ్లం కూడా, డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్, డిఫరెంట్ ఇది, దానివల్ల ఏమి ఇబ్బంది కూడా ఉండదు. ఎందుకు రావాలి అంటే సార్, నా ట్రైలర్ చూస్తే దాంట్లో సమాధానం చాలా క్లారిటీగా దొరుకుద్ది. సినిమా థియేటర్లో చూడదగ్గ సినిమాలు సంవత్సరం మొత్తం ఒక 10 వస్తుంటే ఆ 10లో నాదొకటని సగర్వంగా చెప్పగలను నేను. చిన్న పిల్లల నుంచి మీరు 4 ఏళ్ళ పిల్లోడు మీ ఇంట్లో ఉంటే వాడిని తీసుకెళ్తే వాడు విపరీతంగా ఎంటర్టైన్ అవుతాడు. వాడి ఏజ్ నుంచి నా ఏజ్ దాకా. అది నేను అన్నాను సార్. చిన్నపిల్ల 4 ఏళ్ళని తీసుకెళ్తే వాడు విపరీతంగా ఫ్యాంటసీ వరల్డ్ దానికి ఎంటర్టైన్ అయ్యి ఎక్సైట్ అవుతాడు. మీరు ఒక యంగ్ అడల్ట్స్ 14 to 25 ఎవరినైనా తీసుకెళ్తే హై మూమెంట్లు అంటున్నారు కదా ఈ మధ్య, అలాంటి హై మూమెంట్లు, మ్యూజిక్తో, ఎలివేషన్తో, బిల్డప్తో ఉన్న మూమెంట్లు అలాంటి నిండుగా ఉన్నాయి సినిమాలో. ఇతిహాసాస్ కనెక్షన్ ఈ సినిమాకు ఉండటం వల్ల ఇక రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ అందరికీ కూడా ఇది మంచి మోరల్ని ఒక కూల్ అడ్వెంచర్ ఫిల్మ్లో పెట్టి చెప్పే ప్రయత్నం కాబట్టి అందరికీ రెలవెంట్ ఫిలిం. అండ్ ఇంత స్కేల్ విజువల్ స్కేల్ ఉంటుంది కాబట్టి అది థియేటర్లో చూస్తేనే దాని మజా ఉంటుంది కాబట్టి మా సినిమాకి తప్పకుండా థియేటర్లో చూడాలని. పాయింట్ వదిలి సార్, ఏంటండి అది? మీ హుక్ స్టెప్పులు, సార్ నా గ్లోబల్ వైబ్, అది కూడా గ్లోబల్ వైబ్ ఉంది. అది అదే సార్, బాగానే ప్రాక్టీస్ చేశారు హుక్ స్టెప్. లేదండి, నేను చిన్నప్పుడు కూచిపూడి నేర్చుకున్నాను సార్. అవునా? నేను ఒక 3 ఏళ్ళు కూచిపూడి నేర్చుకున్నా. 1.5-2 years ఒక ఈ తరం సోహన్ బాబు ఉన్నాడు, మీతో ఈ తరం ఎన్టీఆర్ ఉన్నాడు. కాదు సార్, నాకు చిన్నప్పుడు తారక్ అనే చెప్పారు యాక్చువల్లీ. అవునా? అరే కూచిపూడి, నేను చిన్నప్పుడు ఆయనతో 4 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. ఆయన అప్పుడు చెప్పారు కూచిపూడి నేర్చుకో, హెల్ప్ అవుద్దని. కూచిపూడి నేర్చుకున్నా, వెస్టర్న్ డాన్స్ నేర్చుకున్నా, హార్స్ రైడింగ్ నేర్చుకున్నా, స్విమ్మింగ్ నేర్చుకున్నా, స్కేటింగ్ నేర్చుకున్నా, అన్నీ నేర్చుకున్నా. అన్నీ నేర్చుకున్నా. తర్వాత తెలిసింది పెద్ద అయ్యాక కావాల్సినవి అన్నీ కాదు, ఫస్ట్ గ్రహాలు అనుకూలించాలి, 2 కథ పట్ల నీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి, ఏం సినిమాలు చేయాలి. బాగానే అనుకూలంగా ఉన్నాయి. ఐ హోప్ సార్, ఐ హోప్ నిజంగా. చెప్పండి, లాస్ట్ క్వశ్చన్ అనుకుందాం. హనుమాన్ తర్వాత మహేష్ బాబు గారిని ఎప్పుడైనా కలిసారా? ఆయనతో ఎప్పుడు మాట్లాడడం జరిగిందా? లేదు సార్, కుదరలేదు. ఆయన సినిమాతో కాంపిటీషన్ వచ్చి ఆయన చూసారా మీ సినిమాని? చూసారంటే ఆయన బాగుందని అభినందించారని కూడా చెప్పారు. ఎవరు? నవీన్ గారు అన్నారు, ఎవరో అన్నారు సార్, ఆయన అభినందించారని చెప్పారు సార్. నాకైతే కలవటం కుదరలేదు. ఎనీహో, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీరు నా రిక్వెస్ట్ ఒకటే సార్, మీ మీద నాకు ఏదో నెగిటివ్ ఉందనేది ముందు మీ బుర్రలో తీసేయండి. ఓకే, నాకు చాలా ఇష్టం మీరంటే. థ్యాంక్ యూ సార్. అది ఖచ్చితంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.